వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఓకే, మనం ఇప్పుడు బలలో పాలు పంపులు పొందడానికి ముందు కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం యోగ్యంగా బలలో పాలు పంపులు పొందుదాము. లూకాసు సువార్త. సంఘమంతయు లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయము 32 వచనాలు ఉన్నాయి. మనమందరము మార్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మనకందరికీ తెలిసిన అధ్యాయమే ఇది. లూకాసు వార్త 15వ అధ్యాయము 32 వచనాలు ఉన్నాయి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఇదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని జంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పెంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రను, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడ సాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుట ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములు నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడైనను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్ల అయినను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. చివరి వచనం అందరం కలిసి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. కూర్చోండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా మాతో సంధించావు, మాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇప్పుడు యోగ్యంగా బలలో పాల్పంపులు పొందుకోవడానికి మా హృదయాల్ని, మా జీవితాలని సిద్ధపరచుకోవడానికి నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. ప్రభువా, కనికరించండి. బలహీనుడను, నిష్ప్రయోజకుడు, నీ దాసుడు నీ సిలువ చాటును మరుగుపరిచి నీ రక్తంలో ప్రోక్షించి, అయా నాయన నా అయోగ్యతను ప్రభు మన్నించి క్షమించి నీ రక్తంలో నాయన నడినెత్తి నుంచి అరికాల వరకు నీ రక్త ప్రోక్షణలోకి తీసుకొచ్చి నాయన నీ బుర్రగా వాడుకోండి. ప్రతి ఒక్కరికి వినగల చెవును, గ్రహించగల మనసు దయచేసి, ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక అన్న రీతిగా నాయన వాక్యమును ఆటంకపరిచే ప్రతి విధమైన అంధకార సంబంధమైన దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరచమని, అయా ప్రతి ఒక్కరితో నాయన మాట్లాడి సంధించి నూతన పరివర్తనను, రూపాంతర అనుభవాన్ని అయా తండ్రి మా అందరికీ దయచేయమని, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ అధ్యాయం అంతా మాకు సుపరిచితమే, ఇది చాలాసార్లు చదివాము అన్నవారు చేయి చూపించండి. మేము చాలా వర్తమానాలు విన్నాము, ఇది చాలాసార్లు చదివాము. ఓకే, సండే స్కూల్లో కూడా మనం చెప్పుకున్నాము, విన్నాము. ఇక్కడ ఒక 3 గుంపులు ఉన్నాయి. అంటే అందులో మొట్టమొదటిది తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. ఇవి ఎవరు చెప్తున్నారు ఈ మాట? 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగు కొనిరి. ఎవరు సనుక్కుంటున్నారు? అక్కడ ఎవరున్నారు? సుంకరులు, పాపులు దేవుని మాట వినడానికి ఆసక్తి చూపుతున్నారంట. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి. ఇక్కడ ఆటంకపరుస్తుంది ఎవరు? ఈయన పాపులను, లోకం వెలివేసిన వారిని, సమాజం తృణీకరించిన వారిని, వీరు వేస్ట్, చెత్త అని పడేసిన వాళ్ళందరినీ తెచ్చుకొని వారికి బోధ చేస్తున్నాడు, వారిని హక్కున చేర్చుకుంటున్నాడు, వారిని సేద తీరుస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు. అది చూచంట వారితో భోజనం చేస్తున్నాడు. పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అని ఏం చేస్తున్నారంట? సనిగారంట. మరి యేసుక్రీస్తు పాపుల స్నేహితుడు, అంతే కదా. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. మరి మనమంతా పరిశుద్ధులమా? ఈ లోకంలో 2 తెగలు, 2 గుంపులు. ఒకటి కడగబడిన పాపులు, కడగబడని పాపులే. కడగబడిన వారైనా పాపులే కాదా? మనమంతా పైనుంచి పరిశుద్ధులంగా ఊడిపడ్డామా? లేదు. మనం కడగబడి, క్రీస్తు అమూల్యమైన రక్తం చేత కడగబడ్డ, ఆయన రక్తము చేత కొనుక్కొనబడిన సంఘంగా మనం ఇక్కడ ఉన్నాం. మరి ఈ లోకంలో ఉన్నవారంతా వారు కడగబడలేదు. సత్యము వారికి, ఇంకా వెలుగు వారి మీదికి కానీ, సత్యము కానీ వారికి గ్రహించలేరు. మనం కూడా మునుపు సత్యము తెలియక చీకట్లో సంచరించిన వారమే, అవునా కదా? కానీ అప్పుడు వాళ్ళు సనుక్కుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ సనుక్కునే వారిని చూసి అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఆ సనిగి గొనిగే తోటి చెప్తున్నాడు ఈ ఉపమానాలు. మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? 3వ వచనం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యుడికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతోనూ పొరుగువారితోనూ పిలిచి. ఈ తప్పిపోయిన గొర్రె గురించి చూస్తున్నాం. మరి ఈ తప్పిపోయిన గొర్రె ఎవరు? మనమంతా ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెలమే, కానీ ఇంకా తప్పిపోలేం కదా. ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్నామంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఒక సంఘముగా, సమూహముగా ఆయన ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. లోకంలో ఉన్నవారు ఇంకా ఆకర్షణలకు లోబడి చెడు వ్యసనాలతో బానిసలయ్యి ఒక గురి గమ్యము లేక తమ జీవితానికి మరణిస్తే ఎక్కడికి వెళ్తారో తెలియక, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు జీవిస్తున్నారో, వారి జీవిత గమనం యొక్క అంతమేంటో తెలియని ఒక సమూహము మన చుట్టూ ఉన్నారా లేదా? వారంతా తప్పిపోయిన గొర్రెలా కాదా?
మనల్ని వారు గొర్రె బిడ్డలు అని కామెడీ చేస్తారు, కానీ అసలు యాక్చువల్గా తప్పిపోయిన గొర్రెలు ఎవరు? దేవుని రాకడ ఇప్పుడు ఈ క్షణం వచ్చిందనుకో, కనురెప్ప పాటులో వస్తుందంట. తూర్పుకి పడమర ఎంత వేగంగా ఆ మెరుపు ఉంటుందో అంత కడబూర ధ్వని మోగగానే ఆయన రాకడ వస్తుందంట. ఇప్పుడు సంఘం అంతా కొత్త ఆత్మల కొరకు ప్రయాసపడాలి, ఉన్న ఆత్మలు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. సిద్ధపడకపోతే వదిలిపెట్టబడతావు. కాబట్టి ఈ లోకంలో ఉన్న తప్పిపోయిన గొర్రెల్ని మనము రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. అంటే వారికి రక్షణ, మారు మనస్సు అనేది ఉండదు. చెడు వ్యసనాలు ఉంటాయి వాళ్ళ లోపల. ఏముంటాయి? చెడు వ్యసనాలు ఏంటి? ఫోన్, ఇంకా ఇక దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. సకల దుర్నీతి పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసే ప్రతిదీ పాపమే. మేలు చేయగోరి దానిని చేయనిపోవడం కూడా అది పాపము కలుగును. అంటే మేలు చేయకుండా కీడు చేసే ప్రతి ఒక్కరూ పాపంలో ఉన్నట్టే, అంతే కదా. అంటే పాపాన్ని దావీదు అంటాడు, నా హృదయము పాపాన్ని పోగు చేసుకుంటుంది అంటుంది. మన హృదయము దేవుని వాక్యంతో సంధించబడితే దేవుని బలాన్ని పోగు చేసుకుంటుంది. ఇప్పుడు నేను మామూలుగా వస్తుంటే, సరే నాతో పాటు మా అక్క వాళ్ళ పాప, మా వదిన వాళ్ళ పాప వచ్చింది. సరే అని రెండు బండ్ల మీద వచ్చాం, స్కూటీ మీద, నా బండి మీద వచ్చాం. వస్తుంటే దేవుడు నాకు నాకు ఉపమానం కాదు, నాకు లెసన్ చెప్పాడు. ఆ పరిసయ్యులకు ఈ 3 తప్పిపోయిన గొర్రె గురించి, తప్పిపోయిన నాణ్యం గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తుంటే, ఆమె స్కూటీ మీద వస్తుంటే గాలికి స్పీడ్ రాలేకపోతుంది, నేనేమో మెల్లగా ఆగాల్సి వస్తుంది. దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందనుకోండి, అంటే ఈ లోకంలో కానీ, లోక సంబంధమైన వ్యక్తి కానీ, లేకపోతే మనం ఇప్పుడు ఈ మందిరానికి వచ్చిన వాళ్ళు కానీ వాక్యానుసారంగా ఉండకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే దానికి 2 ఎగ్జాంపుల్స్గా దేవుడు నాతో మాట్లాడు. అంటే గాలి ప్రవాహానికి ఆమె ఎక్కువ రాలేకపోతుంది. ఇనుము వస్తువు అనుకోండి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఫ్యాన్ గాలికి ఎగిరిపోద్దా? ఎందుకు ఎగిరిపోదు? ఇది బరువుగా ఉంది కాబట్టి. అదే పేపర్ అయితే, ఎవరైతే తేలికగా, టేక్ ఇట్ గ్రాంటెడ్గా, ప్రార్థన లేకుండా, దేవుని మాటకు భయపడకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారో, ప్రార్థన జీవితం కలిగి ఉండరో, వాళ్ళు ఈ శ్రమ కానీ కష్టం కానీ వస్తే ఏమవుతారు? ఈ పేపర్ లాగా తేలిపోతారు అంటే ఎక్కడికి పోతారో తెలీదు. కానీ ఏమన్నా నిలబడాలంటే బరువుగా ఉండాలి. అంటే ఆ బరువు ఏంటి? ప్రార్థన, మోకాళ్ళ అనుభవము, దేవుని వాక్యానికి లోబడే జీవితం. ఈ 2 ఉంటే శ్రమలు, కష్టాలు ఏదన్నా వస్తే ఆ బరువు ఏమవుద్ది? నిలబడుతుంది. ఇది కూడా అటు ఇటు అంటే ఒకళ్ళు మరీ గట్టిగా వస్తే ఇట్లా జరుగుతుందేమో కానీ పడిపోదు. మరి మనం పడిపోతున్నాము అని అంటే మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ తప్పిపోయిన గొర్రె కోసమంట ఇందులో మనం 3 గుంపులను చూసాం కదా. ఈ 3 గుంపుల్లో చూస్తే 100 గొర్రెల్లో ఎంత తప్పిపోయినాయి? 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఎంత పర్సెంట్? నేను మ్యాథమెటిక్స్ చెప్పట్లేదు, 1%, 1%. 100లో 1 పోతే 1%, అంతే కదా. నాణ్యాలు 10, 10లో 1 పోయింది. 10లో 1 పోతే ఎంత శాతం? 10%. నేనే చెప్తున్నా, ఇక మీరు ఎందుకు అంత కాంప్లికేటెడ్గా నన్ను చూడొద్దు. 100 గొర్రెల్లో 1 పోతే ఎంత శాతం? 1%. అంటే 99 గొర్రెలను వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు అని ఉంది. ఇది ఏ శాతం? 1%. మరి ఇది 10 నాణ్యాల్లో 1 నాణ్యమే పోయింది. 10లో 1 పోయింది. 10 రూపాయల్లో 1 రూపాయి పోయింది. అంటే ఎంత శాతం? 10%. అంతేనా కదా? ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి, తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. 2 ఉంటే మరి ఎంత పోయినట్టు? తప్పిపోయిన కుమారుడు పోతే 100లో 2 కుమారులు 1 వెళ్ళిపోయిండు. ఎంత శాతం? 50%. అంటే ఫస్ట్ 1%, తర్వాత 10%, తర్వాత 50%. అంటే ఈ 3 గుంపుల్లో మనం ఈ పర్సంటేజెస్ చూస్తాం. మరి ఆ 1% తప్పిపోయిన వ్యక్తి కోసం ఆ తండ్రి మనస్సు, ఆ గొర్రెల కాపరి యొక్క మనస్సు ఏముంది? 99 ఉన్నాయి కదా, ఆ 1 పోయింది. అది తప్పిపోయింది అని ఉందా, లేకపోతే మొరాయించిపోయిందని ఉందా బైబిల్లో?
తప్పిపోయిందంటే పిల్లలు తప్పిపోయారు అని అంటే మనము ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర మైక్లలో చెప్తాం, పలానా తల్లిదండ్రులు ఈ డ్రెస్ వేసుకుంది, ఈ పాప తప్పిపోయిందని. మరి ఇక్కడ ఏమైందంట చూడండి, 15వ అధ్యాయం. మనం లేఖనాలని జాగ్రత్తగా పరిశీలించాలి. లూకా 15. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగువారిని పిలిచి సంతోషిస్తాడు. మరి దాన్ని రాగానే ఏం చేయాలి? తప్పిపోతే కోపం వచ్చి తప్పిపోయినా చెయ్యి వదిలిపెట్టేసిపోయినా మనం ఏం చేస్తాము? పిల్లల్ని వెరీ గుడ్ అని ముద్దు పెట్టుకుంటామా? ఏం చేస్తాం? మరి తండ్రి ప్రేమ ఎలా ఉంది ఇక్కడ? అది ఆల్రెడీ తప్పిపోయి ఎంతో కృంగుదలతో బాధతో ఉండొచ్చు. అది ఏ క్రూరము, ఏ పొదల్లో తప్పిపోయిందో తెలీదు, ఏ తోడేళ్ళ దగ్గర చిక్కుకుందో తెలీదు. మరి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? పోయి వెతికిండంట, వెళ్ళాడంట. పోతే పోయింది, వస్తే అదే తిక్క తిన్నగా అవుతుంది, అదే వస్తుంది అని అనుకోలేదు. ఆయన వెతికి వెళ్ళాడంట. వెతకడానికి వెళ్ళాడు. వెతకడానికి వెళితే దొరుకుతుందా? లేకపోతే అదే వస్తుందని అనుకుంటే దొరుకుతుందా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మరి ఇప్పుడు నశించిపోయే ఆత్మలు మన దగ్గరికి రావాలా, మనం వారి దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు చెప్పాలి. నశించిపోయే ఆత్మలు, తప్పిపోయిన గొర్రెలు మన చుట్టూ ఎన్నో వ్యసనాల చేత మనం చేసే ఉద్యోగాలను, మనం ఉన్న ఈ సంఘం చుట్టూ, లేకపోతే మనం ఉన్న గృహాల చుట్టూ ఎంతోమంది నశించిపోయేవారు ఉన్నారు. మరి వారి దగ్గరికి, తప్పిపోయిన గొర్రెల దగ్గరికి మనం వెళ్ళాలా? ఒక కాపరిగా దేవుని ప్రేరేపణను బట్టి వాళ్ళే మన దగ్గరికి రావాలా? వెళ్ళాలి. యేసుక్రీస్తు మీరు వెళ్ళుడి అన్నాడా లేదా? గాస్పల్ అంటే గో అండ్ స్పెల్. మీరు వెళ్ళాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. మరి ఆయన పరలోకమందే ఉండి యేసుక్రీస్తుని పంపించడం ఎందుకు? ఆయన అక్కడి నుంచి అన్నీ చెప్పేయచ్చు కదా, దర్శనాల ద్వారా, కళల ద్వారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఒక మిషనరీగా ఈ లోకానికి వచ్చి చెప్పాల్సిన దేవుని రాజ్య సువార్తను చెప్పి ఆయన తనకు ఈ లోకానికంతా రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని మనకు పరలోక రాజ్యానికి మార్గం ఏంటో చూపించాడు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఏ ఒక్కడును పరలోకానికి రావడం అసాధ్యం. మరి ఇక్కడ 1%, మరి ఆ 1% గురించి ఆ కాపరి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మనం అనుకోవచ్చు 100కు 100% అంటే, కానీ దేవుని లెక్క, మనిషి లెక్క వేరే ఉంటుంది. నువ్వు 100కు 100% దీవించబడాలి, 100కు 100% ఆయన చిత్తంలో ఉంటేనే ఏమవుద్ది? ఇప్పుడు ఆ 100 గొర్రెల్ని సేకరించాలి అంటే ఆ ఒక్క గొర్రె కోసం ఆ కాపరి ఏం చేశాడు? ఆ 99ని అడవిలో విడిచిపెట్టి దానికోసం వెతకడానికి వెళ్ళాడా లేదా? మరి నశించిపోయే ఆత్మల కోసం మనము వెళ్ళాల్సిన బాధ్యతను ఈ లేఖనం గుర్తు చేస్తుంది. ఏం చేస్తుంది? నశించిపోయే ఆత్మలు మన చుట్టూ ఎక్కడో లోకంలోనో, పాపంలోనో, తాగుడుకో, వ్యభిచారంకో, లోక ఇచ్చలకో, రీల్స్కో, సినిమాలకో, తుచ్చమైన కార్యాలకో వాళ్ళకి తెలీదు. ఆ తప్పిపోయిన గొర్రెకి తెలుసా? తప్పిపోదాం, ట్రైల్ వేద్దాం, కాపరి మంచిగా నన్ను లీడ్ చేస్తున్నాడో లేదో ఒక ఎగ్జామ్ పెడదామని పోయి ఉంటుంది. అది ఏమై ఉంటుంది? అది తప్పిపోయింది. మరి తప్పిపోతే కాపరి ఏం చేశాడు? కాపరి మనస్సు వెళ్ళి వెతికి తీసుకొచ్చాడు. దొరికిన తర్వాత ఏం చేశాడు? భుజముల మీద వేసుకున్నాడు. మరి మన ప్రభు కూడా అంతే. లోబడనొల్లని ప్రజల వైపంట ఆయన దినమంతా తన చేతులు చాచి ఉన్నాడు అని ఉంది యెషయా గ్రంథంలో. సో మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే మనం ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెలమే. మనమేమీ గొప్ప వాళ్ళం కాదు, మనమేమీ యథార్థవంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం ఏదో పైనుంచి ఊడిపడ్డట్టుగా, అన్యులు అంటే వాళ్ళని ఏదో అన్నట్టుగా మనం చూడద్దు. వారితో జతకూడి వారు చేసిన క్రియలు చేయొద్దన్నాడు, కానీ వారిని ప్రేమించొద్దు అనలేడు. పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పాపిని ప్రేమిస్తాడు, వారు చేసే పాపాన్ని ప్రేమించడు. అంతే కదా. మరి ఈయన పాపుల స్నేహితుడుగా పిలువబడ్డాడు. మరి పాపుల అంటే ఆత్మల్ని సంపాదించే వ్యక్తి, ఆత్మలను సంపాదించాలి దేవుని కొరకు అనుకునే వ్యక్తి ఎవరైనా సరే వారికి స్నేహితుడుగా మారాల్సిందే. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు. మన నిజమైన స్నేహితుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు కూర్చోగలిగాం. అవునా కదా?
ఉన్నాం. మరి ఇక్కడ తప్పిపోయిన గొర్రె దొరికింది. దొరికితే ఏం చేశాడు? అక్కడ స్నేహితులను పిలిచి 5వ వచనం, అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పును కదా. అటువలనే మారు మనస్సు అక్కరలేని 9 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మరి పరలోకంలో సంతోషం కలిగే రీతిగా మనం ఉండాలి. నీవు నేను రక్షించబడ్డప్పుడు నీ ఇంటివారు బాధపడ్డారేమో, వీడేంది ఈ మతాన్ని పుచ్చుకున్నాడు, వీడేంది ఇందులో దిగాడు, ఇందులోకి ఎక్కాడు. ఆంధ్రాలో అయితే మతం పుచ్చుకున్నారండి, దిగారండి, దిగేది లేదండి, అంతా ఎక్కుడేనండి. పరలోక పట్టణం వైపుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అన్నాడు. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే దిగజారి పోడు, దిగడం అనేది ఉండదు. క్రీస్తును వదిలిపెడితే ఎంత దిగుతామో దావీదుకు తెలుసు. జిగట గల దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను, నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నన్ను నెత్తాడు. ఒకప్పుడు సాయంకాలం వసంతకాలమున రాజులు యుద్ధము చేయాల్సిన సమయంలో యుద్ధము చేయనందుకు ఏదో ఒకటి క్యాజువల్గా చూశాడు, అమాంతం ఆ ఫ్లోర్ నుంచి ఆడబడ్డాడు, ఆత్మీయతలో పడ్డాడు. ఎలా పడ్డాడు? అందుకే వెంటనే సరి చేసుకున్నాడు. మనకు కూడా ఏదన్నా ఒక పాపము, ఒక బలహీనత వచ్చినప్పుడు సరి చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయం. ఎందుకు అన్నాడు ఆ మాట? ఇప్పుడు చెప్పాలి. ప్రశ్న, దేంతో పడిపోయింది ఆయన? ఆ చూపుతోనే కదా. ఆ చూపే చూడకపోతే ఆయన అనుకోవచ్చు, నేను ఎందుకు పడుకున్నా, ఎందుకు చూడాలి, ఏంది నా పరిస్థితి అని. మనం ఎన్నిసార్లు అనుకోలేము మనం చేసిన తప్పును బట్టి. అసలు ఎందుకు వెళ్ళాను ఈ పెళ్ళికి, ఈ గొడవ అంతా ఎందుకు, రాకపోతే అయ్యేది కదా, మందిరాన్ని ఎగ్గొట్టాడికి పోయాను, ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను నా మీదికి, శత్రువులను కొని తెచ్చుకుంటున్నానని మనం అనుకున్నామా లేదా? మీరు ఎప్పుడన్నా మందిరాన్ని కానీ దేవుని సన్నిధిని కానీ ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో ప్రార్థన చేసుకోకుండా ఎవరో వచ్చారని బైబిల్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో వ్యవహారం పెట్టుకొని గొడవలు అయినప్పుడు బాధపడ్డ సందర్భాలు లేవా? ఉన్నాయా? ఓకే, యథార్థవంతులు ఉన్నారు. సో అంటే మనం చేయవలసింది చేయకపోతే సైతాన్ ఏం చేస్తాడు? ఆ సమయాన్ని దొంగిలిస్తాడు. ఆ చూపుల్లో దావీదు లాంటి ఆత్మీయుడు అంటే చాలామంది భక్తులు చెప్తారు దావీదుని ఒక్క చీకటి కోణము, ఆ మచ్చదే చూపిస్తారు, కానీ దావీదులో అవుట్ స్టాండర్డ్ లక్షణాలన్నీ ఉన్నాయి. ఒక ఆత్మీయుడికి ఉండాల్సిన యవ్వన ప్రాయంలో దేవుని కోసం నిలబడ్డాడు, గొల్యాతును జయించాడు, యుద్ధశీరుడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి సంగీతకారుడు, యుద్ధ నేర్పరి, మాటలయందు నేర్పరి, చక్కనివాడు, రూపసి. ఇక ఆయన గురించి చెప్తే సరిపోదు. ఒక టీంలో ఆల్రౌండర్ ఎట్లనో ఆయన ఆల్రౌండర్. టీంలో ఆల్రౌండర్ ఉంటారు, తెలుసు కదా. ఆల్రౌండర్ అంటే ఏంటి? బ్యాటింగ్ ఇచ్చినా బాధేస్తాడు, బౌలింగ్ ఇచ్చినా వికెట్స్ తీస్తాడు, ఫీల్డింగ్ ఇచ్చేసినా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు, కీపింగ్ చేసినా కీపింగ్ బాగా చేస్తాడు. వద్దు అని నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్ అని బయట కూర్చోబెట్టినా అసూయ పడక అలగక టీం గెలవాలని వాళ్ళని ప్రోత్సహిస్తాడు. అంటే ఏ రకంగా చేసినా కానీ ది బెస్ట్గానే ఉంటాడు. నన్ను పిలుచుకోలేడు అని చెప్పి ఎంపైర్ మీదనో లేకపోతే టీం లీడర్ మీదనో ఈ మ్యాచ్ ఓడిపోవాలని అనుకోడు. ఏమనుకుంటాడు? అందులో కూర్చొని నా టీము గెలవాలనుకుంటాడు. అంటే దావీదు లాంటి వాడు పడిపోవడానికి కన్ను కారణమైంది. మనం కూడా చాలా విషయాల్లో తప్పిపోతాం. ఎందుకు సమయాన్ని పాడు చేసుకోవద్దు, రీల్స్ చూడొద్దు అని అంటామంటే నువ్వు చూసేదే ఇటు చూడాలి, నువ్వు చూసేదే ఆలోచిస్తావు. ఫస్ట్ ఏం చేస్తాం? చూసేది కళ్ళు మూసుకున్నప్పుడు ఏమొస్తుంది? విజువల్ అదే వస్తుంది. ఆలోచించేదే మాట్లాడతాం. ఏం చేస్తాం? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. మాట్లాడింది అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో చూస్తున్నామో క్రియల్లో అదే చేస్తాం. క్రియల్లో చేసిందే మనం దానికి బానిస అవుతాము. అదే మన డెస్టినేషన్, మన నరకానికి వెళ్ళడానికి సాదృశ్యం. అది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పాలి? చూపు వల్ల, అంతే కదా. మరి దావీదు కూడా ఎక్కడ పడిపోయాడు? చూపుల్లో పడిపోయాడు. ఆ చూపుతో పడిపోవడం ఎక్కడ దాకా? ఇక ఆయన 51వ కీర్తన రాస్తే మనం అందులో చూస్తాం, ఆయన పశ్చాత్తాపడింది, ఆయన కన్నీరు కార్చింది. సో తప్పిపోయిన గొర్రెలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారిని ఏం చేయాలి? వారి దగ్గరికి మనం వెళ్ళి వారి కోసం మొదటగా ప్రార్థన చేయాలి. దేవుని సమయానుకూలాన్ని బట్టి దేవుని జ్ఞానంతో ఆ వ్యక్తిని సంధించాలి. ప్రార్థన లేకుండా నువ్వు సంధిస్తే వాడు రివర్స్ నీకు ట్యాబ్లెట్ వేసి పంపిస్తాడు. లోకంలో ఉన్న చెత్తంతా, అంతకుముందు కూడా చెప్పాను కదా నేను, బర్రె నోట్లో గొట్టం వేస్తే నువ్వు ప్రార్థన వాక్యము అంత సిద్ధపడి లేకుండా ఆ వెటర్నరీ డాక్టర్ అంట
దానికి ట్యాబ్లెట్ వేద్దాం అనుకుందంట. ఈయన వేసే లోపడే అది ఉదేసిందంట. ఎక్కడికి పోద్ది ట్యాబ్లెట్? వేసిన నోట్లకు పోయిందంట. సో మనం ఎవరికైనా సువార్త ప్రకటించడానికి వెళ్తే మనము సిద్ధపడి సిద్ధపడి మనము ప్రిపేర్ అవ్వకుండా, వారిని ప్రార్థనలో పెట్టకుండా మనం వెళ్తే మనం సువార్త ప్రకటించడమేమో కానీ వారు అనుభవాలన్నీ మనకు చెప్పేస్తారు. ఇప్పుడు బస్సులో కూర్చుంటాము, వాళ్ళకి ఏదో సువార్త చెప్పాలని వాళ్ళని కదిలిచ్చామనుకో, మనం ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే కథం, ఆ మాటకి మనల్ని కట్ చేసి బస్సు నెక్స్ట్ స్టాప్ వచ్చే వరకు వాడు చెప్పాల్సిందంతా చెప్పేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనకు చెప్పే ఛాన్స్ ఇస్తాడా? ఇవ్వడు. మనం కట్ చేయము, ఆయన చెప్పిందంతా వినాలనుకుంటాం. అప్పుడు ఒక నిమిషమాన్ని ఎక్స్క్యూజ్ మ్యానో ఏదో ఒకటి అది ఆపి మనం చెప్పాల్సింది చెప్పి దిగిపోవాలి. అందుకే నేను అప్పుడు లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ప్రమాదం కదా, వేరే వాళ్ళకి ఇస్తే అసలే రోజులు బాగాలేవు, వేరే వాళ్ళకి లిఫ్ట్ ఇస్తే ప్రాబ్లము అనుకుని. కానీ లిఫ్ట్ ఇస్తే ఇప్పుడు ఒక యవ్వనస్తుడు, నేను మామూలుగా ఎప్పుడు నేను మెదక్కి వెళ్ళినా బండి మీద వెళ్తా, అక్కడ బస్సులు టైంకి రాకపోతే పిల్లలు ఎక్కుతారు. పిల్లలు ఎక్కినప్పుడు వాళ్ళ గురించి నువ్వు దేవుని గురించి మాట చెప్పడానికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. మొక్కై వంగనిది మ్రానే వంగదు. వాడికి జీవితంలో విలువలు తెలియదు. నువ్వేం చదువుతున్నావు అని ప్రొఫెషనల్తో మెల్లగా స్టార్ట్ చేసి, నువ్వు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళావా అని అడిగి లేదు అని అంటే వాడు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు ఏదో రకంగా క్రీస్తును నువ్వు నమ్ముకో, నీ జీవితం బాగుంటుంది, నువ్వు చదువులో కానీ ఆటల్లో కానీ దేంట్లో అయినా దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించు అని ఎగ్జాంపుల్ చెప్తే ఒక మాట చాలు. వానికి తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటామా? కలుసుకోం. ఆ పేరు ఎవరికైనా ఆయన పేరు నాకు కానీ నా పేరు ఆయనకు కానీ తెలుసా? తెలీదు. అందుకే జాన్ వెస్లీ భక్తుడు చెప్తాడు, ఒక వ్యక్తికి సువార్త చెప్తే ఎందుకు కొంతమంది అంత తీక్షణంగా నెక్స్ట్ సండే చెప్పొచ్చు కదా, అంత డెప్త్గా అంత తీవ్రంగా ఎందుకు చెప్పాలి అంటే, ఆ చెప్పే వ్యక్తి, ఆ జాన్ వెస్లీ అనే భక్తుడు, ఆంగ్ల అపోస్తులుడు అనబడిన ఆ వ్యక్తి చెప్తాడు, ఏమంటాడంటే, చెప్పే వ్యక్తిగా నాకు ఇది చివరి రోజు కావచ్చు, వినే వ్యక్తిగా నీకు ఇది చివరి అవకాశము కావచ్చు. కాబట్టి ఇంకొక వ్యక్తి ఇంకొక రోజు మళ్ళీ కలుసుకుంటామో లేదో అన్నంత తీవ్రతగా చెప్పాలంట సువార్త. ఏదో నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే లేదు, ట్రై చెయ్యు, ఇది కూడా అన్ని సోపులు వాడేవు కదా, ఈ సోపు వాడు అన్నట్టు కాదు. ఖచ్చితంగా చెప్పాలి, ఇది చాకలివాని సబ్బు వంటివాడు, నీకున్న గబ్బును నీ పాపపు పంకిలాన్ని కడిగే యేసుక్రీస్తు రక్తం అనే సబ్బును నువ్వు ఒక్కసారి వాడి చూడని మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. మన దేవుడి పేరు ఇంకోటి ఏంది, చాకలివాణ్ణి సబ్బు వంటి వాడు అని ఉంది బైబిల్లో. సో ఇక్కడ రెండోది ఏంటి, తప్పిపోయిన గొర్రె దొరికింది, సంతోషించాడు. తప్పిపోయిన నాణెం, ఇక్కడ చూడాలి నన్ను, ఇక్కడ తప్పిపోయిన నాణెం ఎక్కడ తప్పిపోయింది? ఇది ఈ రెండో గుంపు ఎగ్జాక్ట్గా మన సంఘానికి మనకు సంబంధించింది. ఆ తప్పిపోయిన నాణెం ఎక్కడ తప్పిపోయింది చూడండి, లేఖన భాగాలు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఎడ పోగొట్టుకుందామే? ఎవరో కావాలని పోగొట్టుకొని అయితే వెతకాలని అయితే చూడరు కదా. ఇప్పుడు ఏదో రెడీ అవుతున్నదో లేకపోతే ఎక్కడికో పోదామని అనుకుంది, ఏదో సంథింగ్. ఇప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని చిన్నవి పోతాయి, కావాలని అయితే పోగొట్టుకోం కదా. ఇక్కడ ఏమైందంటే 10 వెండి నాణ్యాలు ఆమెకు ఉన్నాయంట, ఒక నాణ్యం పోగొట్టుకుందంట. పోగొట్టుకుంటే ఆమె ఏం చేసింది? వెంటనే చూడండి, ఇక్కడ చూడండి 8వ వచనం. పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఎంతమందికి ఇల్లు ఊడ్చే అలవాటు ఉంది? ఓకే, ఇల్లు లైట్ వేసుకొని ఊడుస్తారా, లైట్ వేయకుండా ఊడుస్తారా? ఎందుకు లైట్ ఎందుకు వేసుకోవాలి? మా వాళ్ళు చాలామంది నేను చూస్తుంటాను, లైట్ లేకుండానే ఊడ్చేస్తారు. నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, నేను ఎప్పుడైనా చూశానంటే, నేను హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఉన్నాను అంటే, అది ఎవరైనా ఉండండి, స్టిల్ మా మదర్ అయినా లేకపోతే నేను ఊడుస్తున్న పరిస్థితే ఉన్నా సరే, అబ్బాయిలు ఊడవడం తప్ప చెప్పాలి. ఇక్కడ ఉన్నారు కదా అబ్బాయి ఊడవడము, గిన్నెలు తోమడము తప్ప? నాముష పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వడము, స్త్రీ బలహీనంగా అనారోగ్యంగా ఉంటే వంట చేయడము, ఆమె చేసుకోలేని పరిస్థితిలో ఉంటే పిల్లని చూసుకోవడము, మిగతా ఇంటి పని అంతా చేయడము తప్ప? ఒక్క పాపానికి తప్ప ఇంకా దేనికి నామూషి పడద్దు, అన్ని పనులు చెయ్యాలి. నేను ఒక్క నుంచి చెప్తున్నా, ఏ పనైనా
చేయాలి. నువ్వు పోయి పాతాళమందు పని ఇంకా ఉండదు. నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి వంచన లేకుండా చేయాలి. ఓడిస్తే అంటే ఎవరు ఓడ్చారో చెప్పగలిగేటట్టు ఉండాలి. నువ్వు కనబడకపోయినా ఎట్లుండాలి? అట్లా చేయాలి పని. అంటే నేను ఊడడం గురించి చెప్తున్నాను. పర్ఫెక్షన్ అంటే అంత పర్ఫెక్షన్ ఉండాలి. నువ్వు గిన్నె కడిగావు అంటే మళ్ళీ చూసుకోవాల్సిన పని లేదు, ముందు వెనక. అది పర్ఫెక్షన్ అంటే. దేవుని కార్యాలు కూడా అంటే నేను ఈ పని ఇంటి పని గురించి కూడా అనట్లేదు, దేవునికి సంబంధించిన పనులు కూడా అంతే. ఎవరికి చేస్తున్నాం మనం పని? దేవునికి. మరి రాజులకు ప్రభువులకు ప్రభు చేసే పని ఎంత క్వాలిటీతో ఉండాలా వద్దా? మరి లైట్ ఎందుకు వేసుకొని ఉడవాలి? లైట్ వేసుకోకుండా ఉడవచ్చు కదా. ఈడుంది కదా, ఆమె దీపం వెలిగించిందని ఉంది. నేనేమి అవుట్ ఆఫ్ బైబిల్ కంటెస్ట్కి బయట వెళ్ళి మాట్లాడతలేను, ఇందులో నుంచే. లైట్ వేసుకొని ఎందుకు ఉడవాలి చెప్పాలి? ఏమన్నా చెప్పండి. నేను నాణ్యం గురించి అనట్లా, మనం అందులోకి వెళ్ళట్లేదు. మనం ఇంట్లో లైట్ వేసుకొని ఎందుకు ఉడవాలి? దుమ్ము వెలుగులో అన్నీ కనపడతాయి, అంతే కదా. వెలుగులో అన్నీ కనపడతాయి. మైన్యూటీ హెయిర్స్ కనబడతాయి చీకట్లో. మరి జుట్టు ఇప్పుడున్న వాటర్కి, ఇప్పుడున్న టెన్షన్లోకి ఇంటి నుండి ఏమొస్తుంది ఉడిస్తే? ఏమొస్తుంది? హెయిర్. ఆ చిన్న మైన్యూట్ దుమ్ము, వాటర్ కానీ ఏమన్నా పడేసినవి కానీ, బూజు కానీ మనకి ఏం కనబడుతుంది లైట్ వేస్తే? అంతా అవపడుతుంది. మరి ఈ వాక్యంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది దుమ్ము, ఈ వాక్యంతో మన దుమ్ము దులిపేస్తుంటారు సేవకులు. దేంతో దులుపుతారు? వాక్యముతో. మరి ఆ వాక్యము దీపమా కాదా? 119వ కీర్తన మనకు అందరికీ తెలిసిన వచనమే. వాక్యం అనే దీపం నీ మీద పడితే 50వ వచనం, 105వ వచనం ఫస్ట్ చూడండి. 119, 105. 119వ కీర్తన. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మరి మనము దారిన పడిపోవద్దు, మనకున్న వెలుగు కంపల్సరీ కావాలి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. మరి మనం లైట్ వేస్తేనే మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఫోటో కానీ కెమెరా కానీ వీడియో తీసే వాళ్ళకి వాళ్ళు మామూలుగా ఏది ఉన్నా కానీ వాళ్ళ మీద ఎక్కడ లేని లైట్స్ పెట్టారనుకోండి, వాడు కాంతివంతంగా కనబడతాడు, అంతేనా కదా. మామూలుగా లైట్ తీసేసి చూడండి, అంతేనా కదా. సో దేవుని కాంతి నీ మీద పడాలి, వాక్యపు వెలుగులోకి నువ్వు రావాలి. వాక్యం మన లోపలికి వచ్చినప్పుడు మనకు ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది క్రమము, ఏది అక్రమము. లోకంలో అక్రమము విస్తరిస్తుందంట. దేవుని నమ్మినవాడు అన్ని విషయాల్లో క్రమంగా ఉంటాడు. ఎక్కడ క్రమం ఉండదో అక్కడ ఏముంటుంది? అక్రమం ఉంటుంది, అంతే కదా. ఎక్కడ వెలుగు లేదో అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది, అంతేనా కదా. మరి చీకటిలో మనం వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలా ఉండాలని? మీరు లోకానికి వెలుగై ఉన్నారా లేదా? మరి వెలుగు ఏం చేస్తుంది? సౌండ్ చేస్తుందా, దారి చూపిస్తుందా? వీధి దీపాలు శబ్దాలు చెయ్యవు, వారికి అవి మార్గాన్ని చూపిస్తాయి. మనకంటే ముందున్న భక్తులు, ఆత్మీయులు ఒక వెలుగుగా, దేవుని కోసం వెలుగుగా ఉన్నారు. వారు మనకు మాదిరిని చూపించారు. యేసుక్రీస్తు కూడా తన అడుగు జాడల్లో మీరు నడవడానికి తన అడుగు జాడల్ని మన కోసం ఉంచాడంట. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. తన అడుగు జాడల్ని ఉంచాడు. మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. మన తప్పిపోయిన నాయనం దగ్గరికి వద్దాం. ఆ నాణ్యం ఏడపోయింది. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? దేవుని ఇంటిలో ఉన్నాం, అంతే కదా. మరి దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తప్పిపోతారా? పోరా? నేను అప్పుడప్పుడు లేచిపోవడం గురించి మాట్లాడలేదు. తప్పిపోతారా లేదా? ఆత్మీయంగా తప్పిపోతారా లేదా? ఇక్కడ నాణ్యం ఏమైంది? తప్పిపోయింది. తప్పిపోయి ఎక్కడ పడి ఉంటుంది? ఏ దుమ్ములోనో ధూళిలోనో పడి ఉంటుంది. ఆమె వెలుగేసింది, బాగానే ఉంది. ఉట్టి వెలుగేస్తే సరిపోద్దా? దొరుకుద్దా? ఇప్పుడు దుమ్ము కింద ఉంది, దుమ్ము కనబడ్డది, నాణ్యం దొరకట్లేదు. దుమ్ము కింద ఏముంది? నాణ్యం ఉంది. వెలుగు వేసిన తర్వాత ఏం చేయాలి? ఆమె ఇల్లు ఊకాలా? ఊడ్చి అంటే శుభ్రపరిచి. మనం దేంతో శుభ్రపరచుకోవాలి? వాక్యము చదవాలి.
నేను అందుకే అంతకుముందు కూడా చెప్పాను, ఉదయం లేవగానే దేవుని మాట మొట్టమొదట మనం వినాలి, తర్వాత దేవునితో మాట్లాడుకోవాలి. 139వ కీర్తన చూడండి, 139వ కీర్తన 23-24 చివరి వచనాలు. దేవా, అండర్లైన్ చేసుకోవాలి ఇది. మీరు బల్లలో పాలు పంపులు పొందే ప్రతిసారి ఈ వాక్యము ఖచ్చితంగా మీరు హృదయంలో పరిశీలన చేసుకొనే బల్లలో పాపులు పొందాలి, బాళ్ళలో పాలు పంపులు పొందాలి. ఈ ఒక్కసారికే కాదు, ఎప్పుడు మీరు బల్లలో పాలు పంపులు పొందినా ఈ వాక్యం ఖచ్చితంగా మీ హృదయంలో మననం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏమని చూడండి 23లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీ ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గము నడిపించుము. నీకు దేవునికి ఆయాసకరమైన మార్గము వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించి మనమందరము వాక్యంలో తప్పిపోయిన వారమే. ఆ వాక్యానుసారంగా జీవించకపోతే ఎవరికి ఆయాసం అంట? నీకు ఆయాసకరమైన మార్గం. దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు ఎవరికి ఆయాసాన్ని తెప్పిస్తున్నారు? ఎవరికి బాధను దుఃఖాన్ని కలిగిస్తున్నారు? ఎవరికి కోపాన్ని తెప్పిస్తున్నారు? దేవునికి. ఇక్కడ నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నీవు పరీక్షించి నా ఆలోచనను కూడా తెలుసుకొనుము. చాలామంది ఆత్మీయులు, రక్షించబడిన వారు, దేవుని సంఘంలో ఉన్నవారు పడిపోయేది ఎక్కువగా ఆలోచనల్లో. వారు భౌతికంగా వ్యభిచారం చేయరు, కానీ ఆలోచనల్లో వ్యభిచారం చేసే ప్రమాదము ఉంది. వారు దొంగతనం చేయరు, కానీ ఇది నాకుంటే బాగుండు, ఇది నాకుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు, ఆశిస్తారు. ఆకాను ఆశించి దొంగిలించాడంట. ఫస్ట్ ఆడ ఏం చేశాడు? చూశాడు. అంటే ఫస్ట్ అంటారు కదా, కన్ను వేశాడు. కన్ను వేసిన తర్వాత ఖర్చు వేశాడు, లాగేసుకున్నాడు. తర్వాత ఏమయ్యాడు? తనకు తన కుటుంబానికి శాపగ్రస్తంగా మిగిలాడా లేదా? మిగిలాడు. అంటే ఫస్ట్ కళ్ళు సూచించిన వాటిని ఆశించే తత్వము అది మనకు వద్దు అంటే వద్దు. నీకు ఏది కావాలో దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఇప్పుడే నీకు కారు ఇస్తే నువ్వు ఈ చర్చికి వచ్చేవాడివి కాదేమో. అంటే నా అర్థం ఏంటంటే, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించడానికి నీకు కారు ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఎన్నో యాక్సిడెంట్లు చూస్తాం. అయ్యో నాకు లేదే అంటే వారికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు అసూయ పడొద్దు. ఏదైనా సరే మనకి ఇవ్వాల్సిన సమయంలో మనకు ఇస్తాడు. ప్రతి అవసరమును తీరుస్తా అన్నాడు, కానీ ప్రతి గొంతెమ్మ కోరిక తీరుస్తాడని బైబిల్లో లేదు. క్రీస్తు యేసు యొక్క తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరం నీడ్ వేరు, డిజైర్ వేరు. డిజైర్ అంటే కోరిక, నేను ఫ్లైట్ ఎక్కాలి అనేది కోరిక చెప్తున్నా. మరి కోరిక కూడా తీస్తాడు కదా. మరి కీర్తన 20లో ఉంది కదా, నీ కోరిక సిద్ధింపజేస్తా అన్నాడు కదా బ్రదర్. మరి మీరు కోరికలు తప్పంటున్నారంటే ఆత్మీయమైన కోరికలను సిద్ధపరుస్తాడు. నాకు ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కాలని, నేను ఇంతవరకు ఎక్కలేదు. నేను ఒకటే అనుకున్నాను, దేవా నీ సువార్త వ్యాప్తి కొరకైతే నన్ను ఫ్లైట్ ఎక్కించు, లేదంటే అవసరం లేదు. నీ సువార్త వ్యాప్తి కొరకు. ఒకప్పుడు వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ సువార్త వెదజల్లిపోవడానికి వచ్చేవారు. ఇప్పుడు భారతదేశంలోనే నీ కోసం నమ్మకమైన సేవకులు, ఆత్మీయులు లేచి నశించిపోయే ఆత్మల కోసం వెళ్ళాలి. మరి ఇదెందుకు? ఇది కోరిక కాదా అంటే దేవుడిచ్చిన వాగ్దానం. అంటే అందరికీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ ఒక వాగ్దానం నాకు ఇచ్చాడు. అది ఈ సమయంలో మీకు పంచుకుందామని ఆశపడుతున్నాను. ఒక్క మాట, కీర్తన 2:8. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అందరూ చదవాలి గట్టిగా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నాకెప్పుడు పరిచర్యలో అయినా లేకపోతే సేవలో అయినా ఏదైనా అయినా దేవుడిచ్చిన వాగ్దానం. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడిచ్చిన వాగ్దానం. మరి జనములను ఇస్తా అంటున్నావు, స్వాస్థముగా అంటున్నావు, భూదిగంతముల వరకు నీ సొత్తుగా అంటున్నావు. అంటే నీవు ఒకవేళ నీ ప్రణాళికలో నీ చిత్తంలో ఉంటే నీ కోరికను సిద్ధింపజేస్తా అన్నావు కదా, నీ రాజ్య సువార్త ప్రకటించడానికి నువ్వు ఏదైనా ఎక్కొచ్చు తప్ప అది కోరిక కాదు.
ఏంటిదంటే మనం ఆత్మీయమైన కోరికలు వేరు. నా కుమారుడు ఒక సేవకుడు కావాలి అని అనుకోవడం ఒక తల్లి. జెబెదయి కుమారుల తల్లి, నీకు కుమారుడు కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఒకడు కూర్చోవాలని ఉన్నతమైన కోరిక అడిగింది. యేసుప్రభు ఖండించాడా? నువ్వు అడుగుతుందంతా స్వార్థం, మిగతా వాళ్ళు లేరని అడిగారా? దేవుని కొరకు ఆత్మీయంగా ఉన్నతమైనవి అడగాలి. హన్నా ఏమడిగింది? నీ సేవకుడిగా నేను నిన్ను, నా కుమారుణ్ణి సమర్పిస్తున్నానని సమర్పించింది. మరి అది ఆ కోరిక తీర్చబడిందా లేదా? అంటే దేవుడు ఆత్మీయమైన కోరికలను, అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, రేపటికి నాకు 39 సంవత్సరాలు, రేపు నా జన్మదినము. అంటే నేను ఇది గుర్తు చేసుకుంటున్నా ఇక్కడ కూర్చొని. అంటే జనములకు స్వాస్థ్యముగా ఇస్తాను, నాకు సొత్తుగా ఉన్నాను అంటే నేను ఎప్పుడు దేవుడిచ్చే వాగ్దానం కోసం కనిపెట్టాలి, మనం సిద్ధపడాలి, సిద్ధపడుతూనే ఉండాలి. నేర్చుకోవాలంట. నా గడప యొద్ద నేర్చుకో అన్నాడు. అనుదినము నా గడప యొద్ద నేర్చుకో అన్నాడు. మళ్ళీ నా కాడి సులువైంది, భారమైనది కాదు, నువ్వు నా దగ్గర వచ్చి నేర్చుకో. అంటే నీ వాగ్దానాలు నెరవేరేంత వరకు ఒక ఆత్మీయుడు ఏం చేయాలి? నేర్చుకుంటూనే ఉండాలంట. ఏంటి? తొట్టెలో మామూలుగా ఏమంటాం కదా, చిన్నపిల్లలకి ఏం చేస్తాం 21 రోజుకి? తొట్టెలో నుంచి మరణ పర్యంతం మన సమాధిలో దించేంత వరకు ఒక ఆత్మీయుడు నేర్చుకుంటూనే ఉండాలి. యేసుక్రీస్తు వారే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి నీకు కలిగిన శ్రమలను బట్టి నీలో తగ్గింపు కనపడాలి. గర్వము, కోపము, దేవుడు నా మీకు ఎందుకు ఇలా చేశాడనేది రాదు. ఒక వ్యక్తికి శ్రమలు వచ్చుతున్న కొద్దీ వాడు ఇంకా అణిగిపోవాలి. గ్రౌండ్ మొత్తం జీరో అయిపోవాలి. జీరో అంటే నేనేమి లేను, నేను రిక్తుణ్ణి, నేను కాదు, నా యందు క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నంత వరకు వచ్చేదాకా దేవుడు దీవించడు. ఆ యొక్క స్వారూప్యం వచ్చేంత వరకు అంట కంసాలి తన అగ్ని నుంచి బయటికి తీయడు. శిల్పి కూడా అంతే. నిన్ను చెక్కాల్సిన రూపంలో చెక్కేంత వరకు నువ్వెంత అరిచినా, గోలబెట్టినా, ఎన్ని రోజులు నా ప్రార్థన వినవు, ఎందుకు నా భర్త ఇట్లా, నా పిల్లలు నా మాట వింటలేరు, ఎంత ప్రార్థన చేసినా నాకు వినట్లేదు, నేను ముందుకు సాగలేకపోతున్నాను అని నువ్వెంత గింజుకున్నా నిన్ను చెక్కాల్సింది, నువ్వు దేవుడు నిన్ను వదిలించాల్సింది, వదిలించేంత వరకు నువ్వు నొప్పి భరించాల్సిందేనా లేదా? ఇప్పుడు గోధుమలే ఉన్నాయి, అవి నలగకుండా గోధుమ రొట్టె వస్తుందా? ఏం చేయాలి? ఫస్ట్ అవి చావాలి, ఎండాలి, చావాలి, తర్వాత గిర్నీలోకి వెళ్ళి మెత్తగా పిండైపోవాలి. నువ్వు వేరే వారికి, అందుకే అంటాడు కదా అబ్రహాంను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వదకరంగా మారుస్తాను. నువ్వు ఆశీర్వదించబడ్డం అంటే 1 మైలు భక్తి. మనమంతా 2వ మైలు భక్తికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే నువ్వు ఓన్లీ ఆశీర్వదించబడ్డం, నీ కుటుంబము, నువ్వు ఆశీర్వదించబడ్డం 1వ మైలు భక్తి. 2వ మైలు భక్తి ఏంటంటే నీతో పాటు అనేకులు ఆశీర్వదకరంగా నువ్వు మారడం, నీ కుటుంబాన్ని అంతా రక్షణలోకి నడిపించుకోవడం, నువ్వు దేవుని యొక్క పరిచర్యలో వాడబడడం. అంతేనా కదా? నువ్వు దీవెనకరంగా ఉంటావా? ఓన్లీ నన్ను దీవిస్తే చాలంటావా? అబ్రహాం అనేకులకు దీవెనకరంగా ఉన్నాడా లేదా? లోతు చెప్పకుండా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళాడు. వెళ్తే ఏం చేయాలి? సొంత తోబుట్టి, సొంత రక్త సంబంధం, లేకపోతే తన కుమారుడు, ఎవరో కాదు కదా, దూరపు బంధువు. అంతేనా కదా? బంధువు. మరి ఆ బంధువు తప్పిపోయి వెళ్ళిపోతే ఏం చేశాడు? పోయి యుద్ధం చేశాడు. తన ఇంట సిద్ధపరచబడిన 300 మందితో వెళ్ళి యుద్ధం చేసి తీసుకొచ్చిండా లేదా? మరి అంటే నశించిపోయి, అంటే నీ బంధువులు. ఇప్పుడు సంఘంలో ఉండే తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు మందిరాన్ని, అంటే ఒక సండే మందిరానికి వచ్చి ఒక సండే మానేసే వాళ్ళు తప్పిపోయిన నాణ్యం లాంటి వారు, అవునా కాదా? 52 ఆదివారాలు నువ్వు కనపడాలి. ఎక్కడ? సంవత్సరానికి ఎన్ని వారాలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని నెలలు? 12 నెలలు. 52 ఆదివారాలు పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు జరిగిన సగం సంవత్సరం అయిపోయింది. ఈ సగం సంవత్సరాల్లో 52లో సగం అనుకోండి, అన్ని ఆదివారాలు నేను మందిరంలోకి వచ్చాను అన్నవారు చేయి చూపించండి. ఇప్పుడు ఆ నాణ్యాలు ఏంటో చెప్తాను నేను. కొన్ని ఉన్నాయి, తప్పిపోయిన నాణ్యాలే ఎక్కువ ఉన్నాయి. మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి. నేను అంటే ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు, మనము పర్ఫెక్ట్గా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. 5:48. చాలు. 5:48 అండర్లైన్ చేసుకోవాలి అందరూ.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అని ఉంటుంది. పరిపూర్ణులు అంటే పర్ఫెక్ట్. ఇక్కడ ఏముందంటే మీ పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ గనుక మీరును పర్ఫెక్ట్గా ఉండాలి. అంతే కదా. ఇటు చూడాలి. మన దేవుడు ఎలాంటి వాడంట? పర్ఫెక్ట్ అంట. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు లేనివాడు. ఆయనకు బాప్తిజం అవసరమా? చెప్పు. బాప్తిజం ఎందుకు తీసుకోవాలండి? మందిరానికి ఎందుకు రావాలండి అని క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉన్నారు. మరి ఆయన సమాజ మందిరపు వాడుక చొప్పున వెళ్ళాడా లేదా? ఆయన లోకరక్షకుడు అయినప్పటికీ, ఆయన లోకరక్షకుడు అయినప్పటికీ తను సిద్ధపడి అందరికీ మాదిరిగా ఉంచడానికి బాప్తిజం తీసుకున్నాడా లేదా? లేదా? అంటే లేఖనములు నెరవేర్చబడ్డానికి అనేకులకు మాదిరిగా మనం ఆయననే, మనకు గురువు ఆయనే కదా. మనకు బోధకుడైన గురువైన ఎవరు? మన ప్రధాన కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ బోధకుడైనా ఏ ప్రబోధం చేసినా ఆ బోధకుడిని ఫాలో అవ్వాల్సిందే. ఈ లోకంలో ఎంతమంది ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఉన్నా మన బోధకుడైన యేసుక్రీస్తును కొట్టినవాడు లేడు. అవునా కదా. ఆయన మాట్లాడితేనే వారి హృదయాలు మండిపోతాయంట. అంతటి గొప్ప వ్యక్తే బాప్తిజం తీసుకున్నాడు, తగ్గించుకున్నాడు, మారు మనసు గురించి ప్రకటించి, ఆయనకు మారు మనసు అవసరం లేకపోయినా, బాప్తిజం అవసరం లేకపోయినా లేఖనాల నెరవేర్పు ఒకటి అనేకులకు మాదిరిగా ఉంచడం కోసం బాప్తిజం తీసుకున్నాడు. కొంతమంది 15-20 సంవత్సరాలు ఉంటాయి, మందిరాల్లో ఉంటారు, కానీ బాప్తిజం తీసుకోరు. నేను చూశాను. మళ్ళీ ఎప్పటి నుంచి నమ్ముకుంటామంటే చాలా సంవత్సరాల నుంచి అంట. రెగ్యులర్గా చర్చికి కూడా వెళ్తారట. మొన్న రీసెంట్గా నేను మా హయత్ నగర్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే అక్కడ మా హౌస్లో బోర్ పాడైంది. ఆ పాడైన బోర్ని బాగు చేయించడానికి కోసమని వెళ్తే అక్కడ నేను అంతకుముందు వెళ్తున్న చర్చిలో, బేతేల్ చర్చ్ అని, అక్కడ చర్చిలో ఉంటే ఒక సహోదరి యొక్క భర్త చనిపోయాడు. మందిరానికి వస్తూ ఎప్పుడు మందిరానికి వచ్చేవాడు ఏంటి అని నేను షాక్ అయ్యా. ఎప్పుడు నేను వచ్చినాక ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాతనే నేను కూర్చునేవాడిని. తీరా ఆయన చనిపోయాడంట. 2 కుమార్తెలు. ఏంటని తెలిస్తే ఇట్లా విషయం తెలిసింది. నా పని అయిపోయింది, వెళ్ళిన పని. నేను ఆ రోజే విజయవాడ వెళ్ళాలి. ఏంటి పరిస్థితి అనుకొని చూస్తే టైం అయిపోతుంది. ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అది ఇదనంటే, నేను ఇట్లా చనిపోయాడు అది ఇదనంటే, ఆ సహోదరి ఎవరైతే భార్య ఉందో ఆ భార్య వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆమె చెప్తుంది, చాలా అవస్థపడ్డాడు, పెరాలిస్టిక్ స్ట్రోక్ వచ్చింది, గాంధీ హాస్పిటల్లో 10 days అడ్మిట్ అయ్యాడు, తినడానికి తినలేకపోయాడు, రైల్స్ ట్యూబ్ వేశారు, ముక్కులో పైప్ వేశారు, వెంటిలేటర్ మీద పెట్టారు, పరిస్థితి అంతా దారుణంగా ఉంది అనేవాళ్ళు. ఆ 2 పిల్లలు సండే స్కూల్ కూడా వచ్చేవాళ్ళు. నేను అప్పుడు కూడా ఆ సంఘంలో వాక్యం చెప్పేవాడిని. తీరా చూస్తే ఏమైందంటే ఆయన రెగ్యులర్గా తాగేవాడంట. వాళ్ళ అత్త చెప్తుంది ఈ మాట. రెగ్యులర్గా తాగేవాడంట, కానీ క్రమంగా మందిరానికి వచ్చేవాడంట. అంటే 52 ఆదివారాలు మందికి వచ్చడం కాదు. అంటే నేను మందిరానికి వస్తాను ఓన్లీ అటెండెన్స్ కోసం అంటే ఏమైనా ఉపయోగం ఉందా? నీ జీవితం, నీ బ్రతుకు మార్చుకోకుండా నువ్వు రోజు మందిరానికి ప్రతి కూడికకి వచ్చి కూర్చుంటే ఏమన్నా ఉపయోగమా దేవుడికి? చాలామంది వస్తారు. చాలామంది ఇప్పుడు మొన్న సేవకుల కూడికల్లో అయితే సేవకులు ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు మాట వినరండి. ఒక మాట చెప్తున్నాడు ఒక సేవకుడు, వాళ్ళు మాట వినరండి, అయినా మందిరాన్ని వదిలిపెట్టి పోరండి. వాళ్ళు రారు, వేరే వాళ్ళని మందిరానికి రానియకుండా ఆటంకంగా ఉంటారండి. ఏం చేయాలండి అని క్వశ్చన్ వేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు. మొన్న 15th సేవకుల సదస్సు అయింది. దేవుని మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళాను. అక్కడ అడిగితే వాళ్ళంట మందిరానికి రెగ్యులర్గా వస్తారట, కానీ బతుకు మార్చుకోరంట, వాక్యానుసారంగా ఉండరంట, వేరే వాళ్ళకి ఆటంకంగా ఉంటారంట. ఆ సేవకుడు ఏం చేయాలి మీరు చెప్పండి ఒక మాట, మనం ముందుకెళ్ళిపోదాం. ప్రార్థన చేయాలి, ఎట్లయినా ప్రార్థన చేస్తాం. వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాడంట, నిక్కచ్చిగా వైరాగ్యంతో సేవ చేస్తున్నాడంట. వాళ్ళు క్రమంగా మందిరానికి వస్తారట, బ్రతుకు మార్చుకోరంట, వేరే వాళ్ళకు వీళ్ళు ఆటంకంగా ఉన్నారంట. అంటే ఈ తప్పిపోయిన నాణ్యాలలాగా, ఈ తప్పిపోయిన నాణ్యాలు ఎప్పుడైనా సరే ఆటంకంగా ఉంటారు. సంఘంలో ఉంటారు, ఇంట్లో ఉంటారు, వేరే వాళ్ళని మందిరానికి రానియకుండా, వేరే వాళ్ళు వీళ్ళ మాదిరిని చూసి వాళ్ళు మందిరానికి రారు. వద్దు, మాకు క్రీస్తు వద్దు. అందుకే గాంధీ తాత అన్నాడు కదా, ఏంటి, నాకు క్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే భయం. ఎందుకంటే ఆయన ఏం చేశారు, నల్ల జాతీయుడని. మీకు ఆయన ఏదో మందిరానికి వెళ్తుంటే ఇది కాదు మీ చర్చి, నల్ల జాతీయులకు సపరేట్ ఉంది పోండి అంటే, క్రీస్తుని నమ్మిన వాళ్ళు కూడా ఇది చూస్తారా అంటే, ఆయన చూసి ఆయన ఆత్మకథలో రాసుకున్నాడంట ఆ మాట. ఏమని రాసుకున్నాడు, క్రైస్తవ్యం అంటే నాకు ఇష్టమే, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప
చూపించాలి. 1 మైలు రమ్మంటే ఇంకొక మైలు ఇవ్వాల్సిందే. నీకు వాడు వస్త్రం అడిగితే నీ పై చెంగును కూడా ఇచ్చేయమని చెప్పాడు. 2వ మైలు భక్తి అన్నా కదా, అది ఆయన అదే చేశాడు కదా. అహింసావాదాన్ని ఆయన క్రీస్తు ప్రబోధాలు విని ఈ దేశానికి స్వాతంత్రం తేగలిగాడు. కానీ అదే ఆయన క్రీస్తుని పట్టుకొని ఉండి ఆయన నల్లజాతీయుడు కాదని చెప్పి ఆయన చేస్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళ కాదా? ఆ దేవుని యొక్క ప్రబోధాలు వింటే ఆ దేవుడు అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమిస్తాడు. నువ్వు నల్లజాతి అయినా తెల్లజాతి అయినా హెన్లీయుడివైనా గ్రీకు దేశస్థుడివైనా నువ్వు ఏ దేశస్థుడివైనా క్రీస్తునందు అందరూ సమానులే అనేది రాలేకపోయింది. ఆయన అహింసా మార్గాన్ని తీసుకున్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప, మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది బైబిల్లో నుంచి వచ్చింది. అంటే ఈ తప్పిపోయిన గొర్రెలు చాలా ప్రమాదం. అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండి మతం అంటే వారు ఉన్న ట్రెడిషనల్ని పాటించాలి, ఇలా కాకపోతే అలా అని దేవుని ప్రేమను చూపించరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా చేయాలి, అలా చేయాలి, నీ అన్నీ బాహ్య స్వరూపమైనవి గురించే మాట్లాడతారు, అంతరంగ సంబంధమైనవి మాట్లాడరు. ఎప్పుడు చూసినా వస్త్రధారణ, ఇంకా ఏంటి తెల్లని వస్త్రాలు వేసుకోకపోతే ఆడిపోతారట. అంటే నేను చెప్తాను, తెల్లని వస్త్రాలు వేసుకోకపోతే ఎక్కడికి వెళ్తారట? హృదయం తెల్లగా చేసుకోకుండా నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకుంటే తిన్నగా ఎక్కడికి వెళ్తావు? అంటే నువ్వు లోపలిది మార్చుకొని వేసుకో, తప్పులేదు. లోపల మాత్రం లేదు, లోపలంతా చీకటి, చేదు, విషము, కారు ద్రాక్షలు ఉన్నాయి లోపల. కానీ నువ్వు మాత్రం తెల్లటి అంగీలు వేసుకున్నావు. పరిచయులు శాస్త్రులది కూడా యూనిఫామ్ అదే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అంటే ఇప్పుడు దేవుడు దేన్ని చూస్తాడు? మరి హృదయాన్ని చూస్తాడు కదా. నేను ఎట్లా పడితే అట్లా ఉండమని కదా దాని అర్థం. హృదయాన్ని మొదట పాత్ర లోపల శుద్ధి చేసుకోవాలి, తర్వాత వస్త్రాలను చేయాలి. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. ఆయన రావడం బురదల నుంచో పందుల తట్టు నుంచి వస్తే ఏం చేస్తాడు? వచ్చి రాగానే హత్తుకున్నాడు కదా. అక్కడ హత్తుకున్నాడా లేదా? హత్తుకున్నాడు. మరి మన పిల్లలు ఎవరైనా బురదలోనో దుమ్ములోనో ఆడితే నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి హత్తుకుంటావా? ఫస్ట్ కడుగుతావా? ఏం చేస్తావు? కడుగుతాడు. క్రీస్తు కూడా తన బిడ్డగా నిన్ను స్వీకరించాలంటే నువ్వు ఎంత పాప పంకిలమైన రోగంలో, ముచ్చులో, రొచ్చులో ఉన్నా కానీ నిన్ను హత్తుకుంటాడు. కానీ ఏం చేస్తాడు? క్రీస్తు రక్తంలో కడుగుతాడు. అప్పుడే నువ్వు ప్రశస్తమైన వస్త్రం నీకు కావాలంటే మురికి బట్టల మీద వేయడం కుదురుతుందా? ఆయన రక్షణ వస్త్రాన్ని నీకు ఇవ్వాలంటే నీకున్న పాత రోగము, పాత పాపం అనే వస్త్రాలు ఏం చేయాలి? నీ నుంచి వేరు చేయబడాలి. అంటే పాత అలవాట్లు, పాత పద్ధతులు. అందుకే అబ్రహాం అంటాడు 12వ అధ్యాయం 1వ వచనం, ఒకటే మాట. 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 12:1. త్వరగా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంనకు వెళ్ళుము. చాలు. యెహోవా, నీవు లేచి అబ్రహాంతో చెప్తున్నాడు ఈ మాట. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, పీపుల్, నీ తండ్రి ఇంటి నుండి, ఫాదర్ దగ్గర నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. పీపుల్, ప్రాక్టీసెస్, ప్లేస్, ఈ 3 దగ్గర నుంచి రమ్మంటాడు దేవుడు బయటికి. ఒక వ్యక్తి క్రీస్తులోకి రావాలంటే మూడింటిని వదిలేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? బంధువులను వదిలేయాలి. మరి అబ్రహాము బంధువు, నాకు ఆ బంధువే కావాలని ఉంటే దీవించబడేవాడా? ఆ ఆత్మీయ బంధువు కోసం ఏ బంధువునైనా వదులుకుంటా. నాకు ఆత్మ బంధువు ఆయన, నా ఆత్మను హక్కున చేర్చుకునేవాడు, నా కుటుంబాన్ని రక్షణ ఇచ్చి నిత్య జీవానికి పంపించే నా నిజమైన స్నేహితుడు ఆయన. ఆయన కోసం ఈ బంధువులు, ఈ రాబంధువులు నాకెందుకని ఏం చేశాడు? తృణప్రాయంగా వదిలేశాడు. తన ప్రదేశాన్ని, ప్లేస్ను కూడా వదిలాడు. నా ఊరు, నా ప్రాంతము. మనం మాట్లాడచ్చా? మాది ఆంధ్ర, తెలంగాణ, మాది నల్గొండ జిల్లా. కొంతమంది మనకు తగులుతుంటారు. సువార్త చెప్పరా నాయన అంటే అందులో కూడా మళ్ళీ గుంపు, మాది ఆ ప్రాంతం, ఈ ప్రాంతం. ఏ ప్రాంతం లేదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక పాపివి, అంతే. నువ్వు ఏదైనా సరే. అంతేగాని మనకందరికీ ఏముంటుంది? బంధుప్రీతి మన ప్రాంతం మీద గుంజుదా? మరి దేవుడు వద్దన్న చోట, దేవుడు వదిలేయమన్న చోట అది నీకు ఇష్టమైన ప్రాంతమైన వదిలేయాలి. అంత ఈజీయా? అబ్రహాము వదిలేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తెలిస్తే పోని బ్లూ ప్రింట్ ఇస్తే పోయేవాడేమో, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. కానీ ఏం చేయాలంట? నీ ప్రదేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నెక్స్ట్ ఏముంది? నీ తండ్రి యొద్ద నుండి. ప్రాక్టీసెస్ అంటే నీకున్న అలవాట్ల నుంచి కూడా
నువ్వు బయటికి రావాలి. పీపుల్, ప్లేస్ అండ్ ప్రాక్టీస్, ఆ 3 వదిలి వస్తేనే కానీ అబ్రహాం దీవించబడలేడు. మరి నువ్వు దీవించబడాలని ఆశపడుతున్నావు, కానీ నీకు ఇంకా ఏమున్నాయి? ఆ పాత ఫ్రెండ్షిప్స్తో టచ్ ఉంది. ఇటు చూడాలి, దేంతో టచ్ ఉంది? మీ ఫోన్ టచ్ స్క్రీన్తో కాదు, పాత అలవాట్లతో, పాత లోక స్నేహితులతో ఇంకా టచ్ ఉంది. దేవుడు వద్దన్న పని కూడా నువ్వు ఇంకా రహస్యంగా చేస్తున్నావు. మళ్ళీ ఇంకోటి ఏంది? ఆ పాత ప్రాంతాలకు వెళ్తున్నావు, దేవుడు రాని చోటుకి వెళ్తున్నావు. అవి ఏంటో నీకు తెలుసు. దేవుడు కూడంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్న ప్రాంతాలకు వెళ్తున్నావేమో. దేవుడు వదిలేసుకోమన్న బంధుత్వాలు, స్నేహాలు అంటే ఇంకా రహస్యంగా ఆ స్నేహం చేస్తే ఏమవుద్ది? మనం దీవించబడతామా? దీవించబడకపోగా ఏమవుతాం? శపించబడతాం. ఈ లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు, నేనేం మందిరానికి రావట్లేదు, సేవకులకు ఏం వ్యతిరేకంగా మాట్లాడలేదు, నేనేం దూషించట్లేదు అంటే నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు అంటేనే దేవునితో వైరం పెట్టుకుంటున్నావని అర్థం. మనం కూడా ఏం చేయాలి? తప్పిపోయిన నాణేలలాగా ఉన్నామా? చివరిగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇక్కడ ఆగాలి. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. నాకు కొంచెం సహాయం చేయండి. అంటే నేను మెయిన్ ఎసెన్స్లోకి వెళ్ళిపోదాం, టైం ఎక్కువ తీసుకోకుండా. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు ఏం కావాలని అడిగాడు? ఆస్తి. నేను ఇయ్యను పో అన్నాడా? మరి తండ్రి మంచోడా? చాలా మంచోడు. ఆస్తి అడగగానే ఇచ్చేసే తండ్రి మంచోడు. మరి ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఆస్తి అడిగితే మన తండ్రి ఇస్తాడా, లేకపోతే కష్టమైనా సరే గన్ను కొనుక్కుంటాడా? ఇప్పుడు మనం ఆస్తి అడిగితే మన తండ్రి ఇస్తాడా మనకు? ఇప్పుడు పోయి ఆస్తి ఇచ్చేయని అడిగామనుకో, మన తండ్రి కష్టమైనా సరే గన్ను కొనుక్కుంటాడు, ఎంత వెల చెల్లించి అయినా సరే కొనుక్కుంటాడు. కావాలంటే లైసెన్స్ కూడా తెచ్చుకుంటాడు. అర్థం కాలేదా? మన తండ్రిని ఇప్పుడు వెళ్ళి మనం ఆస్తి అడిగితే ఆయన ఏమన్నాడు? పోయి అప్లికేషన్ పెట్టుకుంటాడు డీసీపీకో ఎవరికో, నాకు గన్ను లైసెన్స్ కావాలి దయచేసి ఇవ్వండి అని. అర్థమైందా? పోనీ ఇప్పుడన్నా అర్థమైన వాళ్ళు నవ్వండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. మీరు అలా చూడకండి దయచేసి. అర్థమైందా? ఎందుకు గన్ను కొనుక్కుంటాడు? నేను బ్రతికుండగానే నీకు ఆస్తి ఇవ్వాలారా అంటే, నేను వద్దుగానే నీకు నా ఆస్తి కావాలనా అని ఏం చేస్తాడు? పిట్టను కాల్చినట్టు కాల్ చేస్తాడు, మన భాషలో చెప్పాలంటే. కానీ ఈడ తండ్రి ఏం చేస్తున్నాడు? చాలా సాఫ్ట్, వెన్నపూస. అడిగావా? ఏం మరు మాట్లాడినట్టు లేదు. ఆస్తి కావాలా? నువ్వు నా ఆస్తి అంటే పిల్లలే నిజమైన ఆస్తి. నువ్వు ఆస్తి అడుగుతున్నావు, ఇది పోయే ఆస్తి. మన్నైనది తిరిగి మన్నైపోద్ది, ఇహలోకంలో ఉన్న నటనంతా పోద్ది. నువ్వు అడిగే ఆస్తి ఏంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీకు ఇచ్చే ఆస్తి కాదని ఏం చేశాడు? ఇచ్చేసాడు. సరే, మనం ఇందులో డెప్త్కి పోవద్దు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాం. ఇక్కడ ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? వ్యాపారం చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? చేస్తున్న వాళ్ళు ఎంతమంది? అంతేనా? బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళు కానీ, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది, అండర్లైన్ చేసుకోవాలి. ఆ తప్పిపోయిన కుమారుడు 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అండర్లైన్ చేసుకోవాలి. దుర్వ్యాపారం ఉంది, వ్యాపారం ఉంది. నీ ఆస్తిని న్యాయంగా ధర్మంగా సంపాదించడం తప్పు కాదు. దుర్వ్యాపారం అంటే దేవునికి ఇష్టం లేనిది, అన్యాయంగా ఒకరి పొట్టగొట్టి వడ్డీకి డబ్బులు తీసుకోవడం కానీ, వారిని మోసం చేసి సంపాదించడము దుర్వ్యాపారం. చెడు వ్యసనాలకు నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ కుటుంబ గౌరవాన్ని మంటపాలు చేసే దేనికైనా నువ్వు డబ్బు ఖర్చు చేస్తున్నావంటే అది దుర్వ్యాపారం కింద లెక్క. ఈయన ఏం చేశాడు? అక్కడ మందిరం కట్టేయడానికి వెళ్ళాడా? లేకపోతే నాన్నకు డ్రెస్సులు, అన్న ఆడ ఒక్కడే ఉన్నాడు, ఏవో ఓల్డ్ ఫ్యాషన్ చేస్తున్నాడు, మంచి మంచి పైజామాలు తీసుకుపోదామని వచ్చిండా? దుర్వ్యాపారం వలన పాడు చేశాడా లేదా? చేసి ఏమి పొందుకున్నాడు? దుర్వ్యాపారం చేసుకుంటే ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఇటు గుర్తుపెట్టుకోండి, ఉన్నది కూడా పోద్ది. మీరు న్యాయంగా, యథార్థంగా, నీతిగా, దేవునికి భయపడకపోతే మీ వ్యాపారంలో ఉన్నది కూడా ఊడ్చుకొని
పోతుంది. మరి మీకు ఉన్నది అభివృద్ధి చెందాలంటే మీరు నీతిగా న్యాయంగా జీవించాలి. దుర్వ్యాపారం చేస్తే పోద్ది. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు న్యాయంగా ఉండాలి. నువ్వు వ్యాపారం చేసుకొని వృద్ధి పొందు. కష్టం చేస్తే న్యాయంగా ఉంటే నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది. కానీ అడ్డదారుల్లో ఈ లోక పద్ధతులు వాడితే ఉన్నది కూడా పోద్ది. అప్పుల పాలు అవడం ఖాయం. ఇది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం చేశాడు? పోనీ ఈ దుర్వ్యాపారం వల్ల అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు ఏమొచ్చింది? దుర్వ్యాపారం చేస్తే ఏమొస్తుంది? నీ ఇంట్లో కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్కి కరువు వస్తుంది. అప్పటిదాకా ప్లస్లో ఉన్న నువ్వు మైనస్లోకి వెళ్ళిపోతావు. అప్పటిదాకా ఇచ్చే చెయ్యి కాస్త తీసుకునే పరిస్థితికి వచ్చేస్తావు. తలగా ఉన్నవాడు కాస్త తోకగా మారిపోతావు. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్తగా. దేవుడు చూస్తున్నాడు. నీ కస్టమర్ పోవచ్చేమో కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అన్నీ చూస్తున్నాడు. నీ ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు, ఏ ఉద్దేశంతో సంపాదిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. అక్రమం చేయవారు పరలోక రాజ్యంకు చేరరు. దొంగలు, నరహంతకులు ఎట్లనో అక్రమంగా సంపాదించే వాళ్ళు కూడా పరలోక రాజ్యము చేరరు. నువ్వు సంపాదించింది ఇంటికి రాదు, నువ్వు పరలోకానికి చేరవు. ఇంక నువ్వు సంపాదించి దేనికి? అవునా? కాబట్టి సంపాదించేది ఎట్లా సంపాదించాలి? న్యాయంగా, ధర్మంగా, వాక్యానికి లోబడి దేవుడు చూస్తున్నాడు అనే భయంతో సంపాదించాలి. దాని మీదనే ఆ కొద్దిగా అయినా కానీ దేవుడు దీవిస్తాడు. ఆ 5 చేపలు 2 రొట్టెలు 5 చేపల మీద దేవుని ఆశీర్వాదం ఉంటే సమృద్ధిగా అందరికి సరిపోయినాయా లేవా? సరిపోయినాయి. దేవుని దగ్గరికి తేబడ్డది ఏదైనా దీవించబడుతుంది. దేవుని చిత్తంలో ఉన్నది. ఇక్కడ చూడండి 15వ వచనం. గొప్ప కరువు వచ్చింది. కరువు రాగానే ఏమన్నాడు? సాగాడు. దేవుని ఇంటికి తండ్రి ఇంటికి దేవుని వాక్యానికి దూరం అయితే కరువు వస్తుంది. నెక్స్ట్ నువ్వు ఇబ్బంది పడతావు. ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ? నేను ఇబ్బంది పడుతున్నాను డ్యూటీలో, నేను ఇబ్బంది పడుతున్నాను అనారోగ్యంగా, ఆరోగ్యం బాగాలేక, నా పిల్లల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అంటే నువ్వు ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నావో పరిశీలన చేసుకో. ఆయన ఇబ్బంది పడ్డాడంట. వెళ్ళి ఆ స్థలంలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. ఇక ఏ జాబు లేదా, డైరెక్ట్ ఒకటే జాబు. అపవిత్రంగా జీవించే వారికి దేవుడు ఏం జాబిస్తాడు? పందులు బైబిల్ ప్రకారం అపవిత్రమైన జంతువు. అపవిత్రమైందా పవిత్రమైందా? లేవియా కాండంలో ఉంటుంది. పంది అపవిత్రమైన జంతువు, అవునా? మరి అపవిత్రమైన కార్యాలు చేసేవారు ఎక్కడికి చేరుతారు? అపవిత్రమైన జాబులోనే చేరుతారు. నేను వైన్ షాప్లో జాబ్ చేయొచ్చా? బార్లలో నేను కౌంటర్గా, నేను రిసెప్షన్గా ఉండొచ్చా అని అడుగుతాం మనం. ఎందుకు? కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే ప్రాంతంలో నువ్వు జాబులు చేయడం దేవునికి ఇష్టమా? దేవుని చిత్తమా? నువ్వు కష్టపడి పని చేయమన్నాడు కానీ వేరే పనులు లేవా? అట్లా పనిచేసే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయనకు అక్కడ తప్ప ఇంకెక్కడ జాబ్ వస్తలేదట. నాకు నవ్వు వస్తుంది. నేను ఒకటే మాట చెప్తా, నువ్వు ఫస్ట్ జాబ్ వదిలే, దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. జాబు వదిలే ధైర్యంగా. ఆకాశ పక్షుల్ని చూడి, అవి విత్తవు కోయవు, నీ పరమందున్న తండ్రిని వాటిని పోషించేవాడు. ఇవి పోషించడం అంటే ఇహలోక సంబంధమైన వస్త్రాలు, ఆహారము దేవునికి ఆఫ్టర్ ఆల్. నువ్వు వాటి కోసం అడగొద్దు. ఈ భూ సంబంధమైనవి కాదు దేవుని దగ్గర అడగాల్సినవి, ఆత్మీయ సంబంధమైనవి అడగాలి. ఎప్పుడైనా సరే, నా కుటుంబం ఇంకా రక్షించబడలేదు, నా పిల్లలు ఇంకా రక్షించబడలేదు, నేను ఇంకా అంత ఆత్మీయ స్థాయికి రాలేదు, నాకు వాక్యం చెప్తుంటే ఆ సేవకులు చెప్పిన వాక్యం సగమే అర్థమవుతుంది, ఇంకా అర్థం కావట్లేదు, బైబిల్ ఒక్కసారి కూడా నేను కంప్లీట్గా చదవలేదు, ఒకటే కీర్తనలు సామెతలే చదువుతున్నా, చదివిందే చదువుతున్న చింతకాయ పచ్చడిలాగా. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు కదా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. మరి నేను చదవలేకపోతున్నా, నాకు లేఖనాలు తెలుస్తలేవు, నేను చదివే కృప దయచేయని ప్రార్థన చేయాలి. అలాంటివి చేయాలి. సేవకుల దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, మనం ఏం ప్రార్థన చేయమని అడుగుతాం? నేను తప్పుగా అనట్లేదు, కామన్గా నాకు ఆరోగ్యం బాగాలేదు, అప్పుల్లో ఉన్నాం, ఇంకా జాబ్ లేదు, మా ఆయన తాగొస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, మ్యారేజెస్, గర్భఫలము, కోర్టులో కేసు ఉంది, ఓన్ హౌస్ కావాలి, కార్ కొనుక్కున్నాము, ఈఎంఐ ఇబ్బంది అవుతుంది, ఇవి తప్ప మా ఇంట్లో రక్షణ లేదు, రక్షించబడ్డా అనే పేరుకు కానీ ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఒక్క ఆత్మను దేవుని దగ్గరికి నడిపించలేదు, నేను వాక్యానుసారంగా ఉండట్లేదు, నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు రావట్లేదు, వస్తుందనే నమ్మకం కూడా లేదు. మరి నా ఆత్మీయ పరిస్థితి ఇది, నేను దేవునికి ఇష్టంగా బతకాలని ప్రార్థన చేయమని అడగరంట. మరి మనం ఆత్మీయులమేనా అంటే? ఇవన్నీ అడిగిన వాళ్ళు తప్పని నేను అనట్లా. మొట్టమొదటి అడగాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైన మనం ఆత్మీయులమా కాదా?
మనం విశ్వాసులం అనబడుతున్నాం. మరి విశ్వాసకు సంబంధమైనవి అడగాలి. నాలో ఇంకా అల్ప విశ్వాసము అవిశ్వాసమే ఉంది, విశ్వాసం అనే బడిలోకి ఇంకా నేను రాలేదు, అది నాకు వచ్చేలాగా నా కోసం ప్రార్థన చేయమని మనం అడుగుతున్నామా? మన కోరికలు ఏమున్నాయి? ఆత్మీయ కోరికల, ఇహలోక సంబంధమైన, తుచ్చమైన, భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నాయా? ఒకసారి మిమ్మల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ తండ్రి ఏం చేశాడు? 18వ వచనం, 17వ వచనము అండర్లైన్ చేసుకోవాలి. అయితే ఆయనకి ఏమొచ్చింది? తప్పిపోయిన కుమారుడికి. మరి మనందరికీ మందిరానికి వచ్చే వాళ్ళకి ఏం రావాలి? ప్రతిసారి ఏం రావాలి? మరి వస్తుందా? చెప్పాలి, వస్తుందా? వచ్చిందా? వచ్చిపోయిందా? వచ్చి ఉంటుందా? వచ్చిపోయిందంట. ఇక ఇక్కడ యథార్థవంతులు చెప్తున్నారు, వచ్చిందంట, పోయిందంట. ఇప్పుడు లైట్ వేసామనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు, లైట్ ఏమంటే వేస్తారు, తర్వాత బంద్ చేస్తారు. ఏమంటే వేసినా అని అంటారు, లైట్ వేస్తున్నారు, తర్వాత ఏం కూడా మనం ఒకసారి చెప్తున్నారు, వారు 2 సార్లు చేస్తున్నారు. అప్పుడు ఆ ఇంట్లో వెలుగుంటుందా? నువ్వు కూడా అంతే. బుద్ధి వస్తుంది అంటే ఇక్కడ వింటున్నావు, గేట్ దాటగానే ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు, వదిలిపెట్టేస్తున్నావు. మరి మనం కూడా మందిరంలోనే ఉంటూ వాక్యాన్ని వింటూనే ఉండి మన బుద్ధి మనకు రాకపోతే, ఆ కుమారుడికి పందుల ఆయనకి ఎన్ని చెప్పినా తండ్రి చెప్పింది, స్నేహితులు చెప్పిందో, అన్న చెప్పిండో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పింది లెసన్ వచ్చింది, బుద్ధి వచ్చింది. ఎప్పుడు? తినడానికి తిండి లేదు, ఇబ్బంది అయింది, పందుల తొట్టి దగ్గర ఉండేసరికి ఆయనకు ఒక ప్రసంగ పాఠము బోధైంది. కొంతమందికి మామూలుగా చెప్తే అర్థం కాదు. మరి నీకు ఇలా మామూలుగా చెప్తే మాకు అర్థం కాదు, తప్పిపోయిన కుమారుడు లాంటి ట్రీట్మెంటే మాకు కావాలి అన్న వాళ్ళు చేయి చూపించండి. తప్పిపోయిన కుమారుడు లాంటి ట్రీట్మెంటే కావాలా? అవునా? ఎందుకట్లా? దేవుడు మామూలుగా హెచ్చరిస్తే, సరి చేస్తే, ఆయన మాటకు వింటే తప్పిపోయిన కుమారుడు పరిస్థితి రాదే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏమొచ్చింది? సమస్తాన్ని పోగొట్టుకొని సమయం వృధా అయింది, తన యొక్క జీవితం అంతా యాడికొచ్చింది? కుమారుడుగా ఉండే స్థానం నుంచి ఏమంటున్నాడు? ఈడ కూలివాండ్రిలో ఒకనిగా పెట్టుకో అంటున్నాడు. కుమారుడు ఎక్కడ, కూలివాండ్రి ఎక్కడ? కుమారుడైతే ఆయన స్వాస్థానికి అధికారి. ఇంటికి పోయి అన్నం పెట్టు అంటాం, కూలివాడు పోయి అంటాడా అన్నం పెట్టని? ఆ గిన్నె తీసుకొని చంపుతుంది ఆమె. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే ధైర్యంగా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము? తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం, నాకు ఇది కావాలని. మరి ఈయన పరిస్థితి తప్పిపోయిన తర్వాత ఈయన పరిస్థితి ఎలా పడిపోయింది? కుమారుడి స్థాయి నుంచి కూలివాని స్థాయికి పడిపోయింది. మరి మనం కూడా అంతే, ఆత్మీయంగా దిగజారిపోతే మన పరిస్థితి కుమారుడి స్థానం నుంచి ఆడికి పడిపోద్ది. పాపానికి బానిస అయ్యే కూలివానిగా మనం తయారవుతాం. నువ్వు ఎంత పాపానికి బానిస అయినా, ఎంత కూలిగా ఉన్నా, ఎంత నువ్వు నికృష్టమైన పనులు చేసినా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆ తండ్రి యొక్క మనస్సు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. 18వ వచనం, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్న పాపానికే విడుదల, కప్పుకున్న పాపానికి శిక్ష. మరి నువ్వు ఒప్పుకునే వ్యక్తివా, కప్పుకునే వ్యక్తివా? ఈడ కుమారుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. తన మనసులో ఏదైతే అనుకున్నాడో అది ఒప్పుకుంటున్నాడు. 19వ వచనం, ఇక మీదట నీ కుమారుని అనిపించడానికి యోగ్యుడను కాను, నన్ను ఒక కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. తన మనసులో అనుకున్నాడు, ఇంకా రాలేదు. ఇటు చూడాలి, నేను ముగిస్తున్నాను. తన మనసులో అనుకున్నాడు, ఇంకా రాలేదు. నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు, నీ కూలివాండలో ఒకనిగా పెట్టుకొని తన హృదయంలో తగ్గింపు అనేది వచ్చిందా లేదా? పశ్చాత్తాపం వచ్చిందా లేదా? బుద్ధి వచ్చిందా లేదా? మరి మీకు ఇన్నిసార్లు వాక్యం చెప్పినా నీకు నాకు మనకు ఎందుకు బుద్ధి వస్తలేదు? నన్ను కూడా కలుపుకుంటున్నా, మీరు నొచ్చుకోవద్దు. మనకు ఎన్నిసార్లు చెప్పినా మనకు ఎందుకు బుద్ధి వస్తలేదు? మనకు ఎందుకు వస్తలేదు బుద్ధి? ఈ తప్పిపోయిన కుమారుడికి వచ్చింది, మరి మనకెందుకు వస్తలేదు? పోనీ అలా అన్నాడు అంటే 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ఇక్కడ చూడాలి, నేను ఒక మాట చెప్తాను. నువ్వు నేను ఎంత వాక్యానికి వ్యతిరేకంగా జీవించినా, నీకు పలుమార్లు దేవుని యొక్క వర్తమానాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, నీ జీవితం సరిలేదు, నువ్వు ఇంకా తప్పిపోయినే ఉన్నావు, మందిరంలోకి వచ్చావు కానీ ఆత్మీయుడిగా చలామణి అవుతున్నావు కానీ నీలో నిజమైన ఆత్మీయత లేదు. బైబిల్ పట్టుకొని శ్రేష్టమైన గ్రంథం అంటున్నావు కానీ నీ పనులు శ్రేష్టమైనవి కావు. ఆ శ్రేష్టమైన గ్రంథాన్ని పఠించి పాటించే వ్యక్తిగా నువ్వు లేవు అని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లా. మనం అందుకే ఏ బోధకుడు అయినా సరేనంట, ఫస్ట్ ఏం చేయాలంట? పఠించాలంట. ఏం చేయాలి? పఠించడం మీన్స్, పఠించడం అంటే చదవడం, పాటించడం అంటే క్రియలు. పఠించిన తర్వాత ఏం చేయాలి? పాటించాలి, క్రియల్లో చూపించాలి. పఠించి
పాటించి అప్పుడే ప్రకటించాలంట. ఏం చేయాలి? ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు నేను పాటించట్లేదు, పఠిస్తున్నాను, డైరెక్ట్ ప్రకటిస్తున్నాను. నేను శక్తివంతంగా దేవుని కొరకు చెప్పగలనా? సాక్ష్యం ఇవ్వగలనా? ఇవ్వలేను. కానీ నేను పఠించింది పాటించి నేను ప్రకటిస్తే సైతాన్ వచ్చి నన్ను ఏమైనా క్వశ్చన్ వేయగలడా? నువ్వు బాగా దంచుతున్నావు కానీ సర్మన్లు కాదు, నీ బతికెట్లుందో అని నన్ను ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు. పులిపీటి దిగి నుంచి మళ్ళీ ఎక్కేదాకా చేస్తాడా చేయడా? నువ్వు ఇన్ని చెప్తున్నావు కానీ నీ బతికెట్లుంది, నీ జీవితం ఎట్లుంది, వాక్యం చెప్తున్నావు కానీ నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా అని అడగడా? మనస్సాక్షి బ్రతికున్న వాళ్ళకైతే. ఇప్పుడు మనస్సాక్షి లేని వాడికి వాడు చెప్పడు. ప్రసంగం చదువుతాడు, ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. ఆ ప్రకటించేవాడికి సాయితాన్ని భయపడతాడా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎవరినైనా సరే మీరు ఏ బోధకుడినైనా తీసుకోండి, పఠించాలి, రెండోది ఏం చేయాలి? పాటించాలి. సైతాను భయపడేది ఆ రెండో పని చేసేటోడికి భయపడతాడు. వాళ్ళకు దురాత్మలైనా భయపడాల్సిందే, రోగమైనా భయపడాల్సిందే, ఎదుటి వ్యక్తి ఎంతటి వ్యక్తి అయినా సరే భయపడాల్సిందే. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పఠించడమే కాదు, పాటిస్తున్నాడు. నెక్స్ట్ దేవుడు చెప్పిన కమాండ్ ప్రకారం ప్రకటిస్తున్నాడు. వానికి భయపడాల్సిన పని ఉండదు. ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా సరే, ఎంత పెద్ద దురాత్మ అయినా సరే. మీరు చూడండి, ఇప్పుడు ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తికి, బహు పెద్ద ఫాదరి అనబడే వ్యక్తి దగ్గరికి ఒక అపవిత్రాత్మను తీసుకెళ్ళండి, చేయి పెట్టి ఆయన్ని పారదోరగలడా? అంటే నేను తప్పుగా చేయట్లేదు, పారదోడగలుగుతాడా? పారదోడగలిగే అంతే. ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్లరు? అంత పెద్ద బిషప్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లరు? ఒక మాట చెప్తాను నేను. ఎందుకంటే ఆ అపవిత్రాత్మను, ఆ రోగాన్ని పోగొట్టే శక్తి ఆ సేవకుడికి అంతటి కనెక్షన్ దేవునితో ఉండాలి. ఆ దేవునితో పవర్ కనెక్షన్ లేనివాడు నేను పవర్ యూజ్ చేస్తా అంటే ఆ అపవిత్రాత్మ ఎవరి దగ్గరికి వస్తుంది? చేయి పెడితే. అందుకే అంటాడు కదా, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపము చెయ్యకు అంటాడు పౌలు. ఎవరిని? తిమోతిని. నువ్వు దేవునితో అనుసంధానించబడి వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే నీ పవర్ని ఎవడు ముట్టుకోలేడు. నువ్వు ట్రాన్స్ఫార్మర్వి. ఏ పవర్ అయినా నీ దగ్గర నుంచి రావాల్సిందే, కానీ నీలో నుంచి పవరు పోదు. అలాంటిదే నేను వాక్యానుసారంగా జీవించను, ఓన్లీ సంఘం ప్రసంగం వచ్చి చెప్తాను. అపవిత్రాత్మను తీసుకొచ్చారు, నేను చెయ్యేసి ప్రార్థన చేయాలి. నేను చేస్తాను ఫస్ట్, అసలు మీరు పక్కన పెట్టండి అంటాను. పెద్దవారి దగ్గరికి తీసుకెళ్దాము అని అంటాం. లేదంటే ఆ మందిరం అంతా అయిపోయినాక మీరు వచ్చి సపరేట్గా పర్సనల్గా వచ్చి కలవండి అని అంటాం. ఎందుకు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. ఎవరినైనా సరే మనం ఇక్కడ తేలిపోతారు. పౌలు కూడా అంటాడు కదా, దురాత్మను పోగొడితే. పౌలు ఎవరో మాకు తెలుసు అని అంటారు. కాబట్టి యేసుక్రీస్తును వెంబడించే మనము పఠించాలి, నెక్స్ట్ ఏం చేయాలి? పాటించాలి, తర్వాతే ప్రకటించాలి. నువ్వు సువార్త చెప్పాలి అంటే మొట్టమొదట నువ్వు వాక్యము చదవాలి. ఆ వాక్యం చదివిన ప్రకారం జీవించి సాక్షార్థమైన జీవితం నువ్వు జీవిస్తేనే నువ్వు ఇతరులకు ప్రకటించగలవు. లేదంటే ఏమవుద్ది? బోలి. మనం ఏం చేయలేం. మన లోపల ఏ పవరు ఉండదు. వాళ్ళు విని కూడా ఎటువంటి ఉపయోగము లేదు. ఈ తప్పిపోయిన కుమారుడి గురించి మనం ఇంత చూస్తాం కదా, మరి ఆ తండ్రి ఏం చేశాడు? దూరంగా ఉండగానే ఇటు చూడాలి. నన్ను దూరంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తాడా? పరిగెత్తలేదా? పరిగెత్తాడు. ఇటు చూడాలి. యూదుల సాంప్రదాయ ప్రకారం, యూదా మతస్థుల ప్రకారం ఒక ముదుసలి వ్యక్తి పరిగెత్తడం అవమానం. ఒక ముదుసలి వ్యక్తి పరిగెత్తకూడదు. పరిగెత్తినా, ఎవరన్నా మామూలుగా దాన్ని చూసినా, పరిగెత్తడం అంటే వాళ్ళు అన్ని నిలువుటంగీలు వస్త్రాలు వేసుకుంటారు కదా. పరిగెత్తాల్సినప్పుడు ఏం చేస్తాము? స్త్రీలైనా పురుషులైనా ఎట్లంటే అట్లా పరిగెత్తుతామా, లేకపోతే వస్త్రాన్ని పైకి అనుకొని పరిగెత్తుతామా? ఇప్పుడు ఆ కుమారుణ్ణి అసలు ఆ యూదా సాంప్రదాయ ప్రకారం ఆయన పరిగెత్తొద్దు. ఒకటి అవమానం, రెండు తన వస్త్రాన్ని కూడా పైకి అనుకోవాలి. అక్కడ చుట్టూ ఉన్నవారు చూసే ఉంటారా లేదా? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు చూసే ఉంటారా లేదా? ఆయన విలేజ్లో అంటే ఏదైనా గృహాల దగ్గర ఉంటున్నాడా, అడవిలో ఉంటున్నాడా? తప్పిపోయిన తండ్రికి కుమారుడు, ఆ కుమారుడు వచ్చాడు. ఆ తండ్రి ఎక్కడ ఉంటున్నాడు? జనసంచారం మధ్యలోనే కదా. మరి ఆ యూదా సాంప్రదాయ ప్రకారం పరిగెడితే అవమానం. మరి అయినా ఎందుకు పరిగెత్తింటాడు అంటావు? కుమారుడి పైన తండ్రి ప్రేమ. అలా పరిగెడితే ఆయనకి ఏమొస్తుంది? అవమానం వస్తుందని తెలుసు. అంతేనా? తెలుసా తెలీదా? అందరూ చూస్తే అవహేళన చేస్తారు, నవ్వుతారు అని తెలుసు. తెలిసి కూడా పరిగెత్తాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు మరణించాడా లేదా? మరి శిలువ మరణం అనేది శాపగ్రస్తమైందా, అవమానకరమైందా కాదా? యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తంలో ఉంటుంది.
ఆయన మనుషులు చూడనల్లని వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను అని ఉంటుంది. అదే పరమగీతంలోకి వస్తే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయనంట సురూపమైనను సొగసైనను లేకుండా నీన అవమానాన్ని కప్పడానికి ఆ తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి ఎలా పరిగెత్తాడో, ఈ పరమందున్న తండ్రి కూడా నీనా కోసం పరిగెత్తాడు కాబట్టే నువ్వు నేను ఈ మందిరంలో ఉన్నాం. మరి తప్పిపోయిన నిన్ను వెతికి రక్షించడానికి తాను అవమానంగా భావించలేడు. నీ అవమానాన్ని, నీ సిగ్గును కప్పడానికి తను వస్త్రహీనుడై ఆ సిలువలో వేయాల్సి వచ్చింది. నీ వస్త్రాన్ని, నీకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి తనకున్న వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. మరి నీ రక్షణ యొక్క విలువ నీకు తెలిస్తే నువ్వు మందిరానికి ఎగ్గొట్టడం కానీ, వేరే వారికి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడానికి కానీ నువ్వు తెగించవు, భయపడతావు. నీ ఒంట్లో ఆ భయం ఉంటుంది. నాకు ఈ రక్షణ వస్త్రం అని ఇవ్వడానికి దేవుడు తన వస్త్రాల్ని తీసేసుకొని దిగంబరిగా 3 మేకుల మధ్య ఉండిపోయాడు. ఇప్పుడు అన్యులు అంటున్నారు కదా, 3 మేకులు పీక్కొని నిలబడండి. పీక్కుంటే మనం నరకానికి పోతామనే పీక్కోలేదు. ఆయన దిగి వస్తే ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు కదా, 12,000 సమూహమైనా నాకు నేను నా తండ్రిని వేడుకుంటే వస్తుంది అని అంటాడు. పేతురు వచ్చి ఖండిస్తే, మరి ఆ దేవుడు ఆ యూదుల ప్రకారం నడిస్తే కాదు పరిగెడితే అవమానం. మన దేవుడు నా కోసం సిలువకే నడిచాడా లేదా? ఆ కల్వరి కొండకి నడిచాడు. నీ నా పాపం నిమిత్తం మరణిస్తే ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే, ఈ భూమి మీద నతానీయేలు కానీ, ఈ భూమి మీద ఆనంద్ అనేవాడు ఒక్కడున్నా కానీ నీ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టేవాడు. మనం అనుకోవచ్చు ఆయన లోకం అందరి కోసం ప్రాణం పెట్టాడని. ఈ భూమి మీద ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒక్కడివే ఉన్నా కానీ నీ కోసం ఏం చేసేవాడు? ప్రాణం పెట్టేవాడు. అది తండ్రి ప్రేమ. మరి నేను ముగిస్తున్నాను ఇంకొక మాట. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడా లేదా? ఆయనకు చిన్న కుమారుడు రావడం ఇష్టమా? ఇష్టం లేదు. ఎందుకంటే ఈయన కుమారుడు అంట, నా తమ్ముడు అంటలేడు, ఈయన కుమారుడు. వాళ్ళ లోపల ఏముంది? ఈర్ష్య, గర్వము అన్నీ ఉన్నాయి. అంటే ఈయన తండ్రి దగ్గరనే ఉంటాడు, అంటే మందిరంలోనే ఉంటాడు, సేవ పరిచర్యలోనే ఉంటాడు, కానీ నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉండదు. ఎవరన్నా తప్పిపోయిన వారు గృహానికి వస్తే సంతోషం ఉండదు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే తండ్రి ఏం చేశాడు? విందు చేశాడు. పరలోకంలో కూడా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడితే ఎక్కడ విందు చేయబడుతుంది? సంతోషం ఎక్కడ? పరలోకంలో. మరి దేవదూతల ఎదుటనే సంతోషం కలిగితే నువ్వు ఆత్మీయ అడ్డుబండగా ఓన్లీ మతాన్ని పట్టుకొని ట్రెడిషనల్ భక్తిని చేసే వ్యక్తి ఈ పెద్ద కుమారుల్లో మనం చూస్తాం. ఇప్పుడున్న సంఘాల్లో అన్నిట్లో కనిపించేది పెద్ద కుమారుడు భక్తి. తప్పిపోయిన కుమారులను వస్తే సంతోషంగా స్వీకరించడం. నా తమ్ముడు వచ్చాడు, అన్న కంటే ముందు పరిగెత్తాల్సింది ఎవరు? ఆ తండ్రి కంటే ముందు పరిగెత్తాల్సింది ఎవరు? తమ్ముడి దగ్గరికి. అన్న పరిగెత్తాడా? లేదు. పోనీ ఇంటి దగ్గర లేడు. తండ్రి విందు చేశాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నాడా లేదా? అంటే చనిపోతాడేమనుకున్నా, మళ్ళీ రాడనుకున్నా కానీ తండ్రి ఇంటి దగ్గరనే వేచి ఉన్నాడు, కానీ బుద్ధి తెచ్చుకునే వరకు వెయిట్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పిపోయిన కుమారుడు వస్తే ఈయన వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళలేడు. బుద్ధి వచ్చినప్పుడు ఆయనే వస్తాడని ఆయన తండ్రికి తెలుసా లేదా? తెలుసు. కానీ కాపరి కూడా వారి కోసం ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఒకప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. ఆ తప్పిపోయిన కుమారులాగానే అవునా కదా? మరి ఈ తప్పిపోయిన కుమారులను కూడా తెచ్చే పనిలో ఉండాలి. మరి పెద్ద కుమారులుగా మందిరంలో ఉన్న మన బాధ్యత ఏంది? వాళ్ళు ఎవరన్నా వస్తే వారిని స్వీకరించకుండా, వారిని ప్రేమించకుండా, ఏం కాదులే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడని చెప్పాలా? లేకపోతే పోయా మొలకు కూసానాలా? ఇన్ని రోజులు తిరిగి వచ్చినావు, ఈ మొత్తం వేశ్యలతో ఈయన తప్పులే చెప్తున్నాడు. వాళ్ళ అన్న ఆస్తి పోనీ ఈయనదా? ఈయన ఆస్తా? వాళ్ళ నాన్న ఆస్తి. పోనీ ఈయన ఆస్తి ఇచ్చి పంపించండి ఆయన. నీ ఆస్తికి డోకా లేదు. తండ్రి దగ్గర 3 పూటలా గట్టిగా బలంగా తీసుకుంటున్నావు. వాడేదో తప్పిపోయి పందుల దగ్గరికి పోయి ఒక లెసన్ తెచ్చుకొని పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన నువ్వేం చేయాలి? ఆదరించి నీ గృహంలోకి చేర్చుకోవాలి, సంతోషించాలి నువ్వు కూడా. లెక్క ప్రకారం అయితే వీని లోపల సంతోషం లేదంటే ఏమనొచ్చు? వీని లోపల ఈర్ష్య, గర్వము, అసూయ ఉన్నాయి. మరి మన లోపల ఈర్ష్య, గర్వం ఉండొచ్చా? అసూయ ఉండొచ్చా? ఎవరన్నా తప్పిపోయి మందిరానికి రాకపోతే వారిపైన జాలిపడాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు మందిరానికి రారు, ఈ వారం వస్తే ఆ మందిరానికి రారని నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండదు. ఈయన తీర్పు తీరుస్తున్నాడా లేదా? వేశ్యలతో అంతా వేస్ట్ చేశాడు, నేను నీతోనే ఉన్నా, నాకు ఒక గొర్రె పిల్లని కూడా స్నేహితులతో. ఈయనకు ఆనందం తండ్రితో ఉంటే కాదు, ఈయన మందిరంలోనే ఉంటాడు. ఈయనకి ఏం కావాలి? పదవి కావాలి.
స్టేజ్ ఇవ్వాలి ఈయనకు స్టేజ్ ఇస్తే ఏం చేసినా ఓకే. కొంతమంది అంతే, స్టేజ్లు కొని గట్టిగా బలవంతంగా లాగినా రారు. వాళ్ళకి ఏం కావాలి? అన్నకి ఏం కావాలి ఇక్కడ? నువ్వు నాకు స్నేహితులతో సంతోషించడానికి గొర్రెపిల్లి ఇయ్యలేడంట. యాక్చువల్గా సంతోషం తండ్రితో లేదు, ఉన్నాడు కానీ చాలామందికి మందిరాల్లో దేవునితో కనెక్షన్ లేదు. వాళ్ళకి ఆడ ఏముంది? ట్రెజరరు, సంఘ పెద్ద, డీకెను, ఇవే కావాలి వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళే ప్రకటనలు చేయాలి, వాళ్ళే సాక్ష్యం చెప్పాలి. దానికోసం వీలైతే కొట్టుకుంటారు కూడా. ఇక నేను చెప్పొద్దు కానీ మందిరాల పేర్లు. మరి అట్లా చేయొచ్చా? వాళ్ళకి దేవునితో కనెక్షన్ ఉన్నాడు. జీవము గల దేవుని మందిరంలో మీరు ఎలా ప్రవర్తించాలో మీరు ఎరిగి ఉండాలి అని ఉంది బైబిల్లో. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? దేవుని కంట్రోల్లో ఉన్నాం. మనం ఇంట్లోనే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలంటాము. మరి దేవుని ఇంట్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మనం ఎవరినైనా దూషించవచ్చా? అన్యాయాన్ని సహించుకో అంటాడు పౌలు. నీకు ఎవడన్నా అన్యాయం చేస్తే లోకస్తుడు వచ్చి నీకు తీర్పు తీర్చాలా? అన్యాయాన్ని సహించుకో. లేదంటే ఆత్మీయుల్లో ఎవరైనా ఉన్నబడిన వారు దేవుని సంఘాల్లో లేరా? ఆత్మీయులు లేరా? మీకు కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు అని గద్దిస్తాడు కొరంతి సంఘానికి పౌలు. అంటే నువ్వు ఆత్మీయులు అనబడిన వారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దు. మన న్యాయాధిపతి క్రీస్తు. నువ్వు అన్యాయాన్ని సహించుకో. నువ్వు కోర్టు మెట్లెక్కినా, పోలీస్ స్టేషన్లకు ఎక్కినా నువ్వు నీ యొక్క తండ్రిని అవమానపరుస్తున్నట్టు లెక్క. నాకు ఆ దేవునితో పని కాదు, లోక సంబంధమైన వాటితోటే నేను తీర్పు తీర్చుకుంటా. అన్యులు వచ్చి నీకు తీర్పు తీర్చాలా? ఆత్మీయుడికి అన్యుడు, ఆ జడ్జి కానీ ఆ వ్యక్తి కానీ దేవుని నమ్మని వ్యక్తి అనుకో, ఆ వ్యక్తి నీకు తీర్పు తీరిస్తే మనకు తీర్పరు ఎవరు? మనకు తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీకు ఏ సమస్య ఉన్నా కానీ కోర్టులకు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళడం వాక్యానికి విరుద్ధం. చాలామంది ఆత్మీయులుగా అనబడుతున్న వారు పోలీస్ స్టేషన్లకి, కోర్టుల మెట్టుకి ఎక్కుతున్నారు. అది తప్పు. నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్ చెప్తున్న మాట. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి అన్న దగ్గరికి వస్తే ఏమంటాడంట? వేశ్యలతో పాడు చేసేసాడు. నువ్వు ఒక్క గొర్రె పిల్లలనైనా నేను సంతోషించడానికి నువ్వు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు వాడేమో బయటికి పోయి తప్పిపోయాడు, ఈయన ఇంట్లో ఉండి తప్పిపోయిందా లేదా మనం అనుకోవచ్చు. అందుకే మనకు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు గుడారవాసి అంట. యాకోబు ఇశ్రాయేలుగా మార్చకముందు గుడారవాసి అంటే ఇంట్లో ఉండి వంట బాగా వండుతాడు. యాకోబు ఇస్సాకు రెండవ కుమారుడు. యాకోబు వంట బాగా వండుతాడు. ఆయన ఎవరంట? సాధువు గుడారవాసి అని ఉంది బైబిల్లో. అంటే ఇంట్లోనే ఉంటాడు. ఏశావు ఏం చేస్తాడు? మంచి వేటకి వెళ్తాడు, బయటికి వెళ్తాడు. ఆయన బయటికి వెళ్తాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు దేవుని మందిరానికి వస్తే బయట ఉన్న వాళ్ళంతా పాపులు, లోపల ఉన్న వాళ్ళంతా కాదు. ఇంట్లో ఉండి కూడా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఆత్మీయులు కాదు. నేను చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. 50%లో ఒక 50% బయటికి పోయింది, వాడు తిరిగి వచ్చిండు. ఇంట్లో ఉన్నవాడు సరిగా ఉన్నాడా? లేడు. మనం ఆత్మీయంగా మందిరానికి వచ్చినా కానీ దేవునితో కనెక్షన్, తండ్రితో సంతోషం ఉండాలి మనకు. ఆయన ఇచ్చే దీవెనలతో సంతోషం ఉంది ఈడ. ఎవరికి? పెద్ద కుమారుడికి. అంటే అప్పుడు ఏమన్నాడు తండ్రి? నావన్నీ నీవి, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. సంతోషం నువ్వు నాతో ఉంటే నీకు వస్తుంది. నీకు గొర్రె పిల్లలు, మేక పిల్లలు అవన్నీ ఎందుకు? నువ్వు అంటే తండ్రితో ఉండడానికి సంతోషపడట్లేదు నువ్వు, నేను ఇచ్చే వాడితో సంతోషపడుతున్నాడు. మరి ఆ ఉపమానం మొత్తంలో నేను గమనిస్తే, నేను ఎన్నోసార్లు చదివినా నాకు అనిపించేది, తండ్రి కనికరపడి బాధపడ్డట్టుంది కానీ నా తమ్ముడు పోయిండనే కొంచెం కూడా ఆయనకు లేదే. ఉందా? మరి ఇప్పుడు మనంతా రక్షించబడిన వాళ్ళంతా మన సహోదరులా కాదా? మరి వారి పట్ల నీకు బాధ్యత ఉందా లేదా? నీ ఇంటివారు, నీ రక్త సంబంధికులు వారంతా సహోదరులా కాదా మనకందరూ? మరి కుంచిత్తు కూడా వారి మీద నీకు ధ్యాస, భయం లేదు. ఇట్లా నా పక్కన ఖాళీ స్థలం ఉంది, ఎవ్వరు రావట్లేదు, ఇక్కడ ఖాళీ ఉందంటే లోకంలో ఎంతోమంది నరకానికి పరుగులు తీస్తున్నారనే భారము, బాధ్యత మనకు రావద్దా? రావాలా వద్దా? రావాలి. తప్పిపోయిన కుమారుడు గురించి మనం ధ్యానించడం కాదు, ఆ తప్పిపోయిన కుమారులు వస్తే స్వీకరించే పెద్ద కుమారుడు కూడా కరెక్ట్గా ఉండాలి, పెద్దన్న పాత్ర వహించాలి. నువ్వు ఇంతకుముందే రక్షించబడ్డావు, మందిరంలో ఉన్నావు, వాడబడుతున్నావు. నువ్వేం చేయాలి? నశించిపోయే ఆత్మలకు సైడ్ ఇచ్చి వారు మందిరాల్లోకి రప్పించేలాగా ఉండాలి. కానీ నువ్వే దారికి అడ్డంగా నిలబడకూడదు. నిలబడకూడితే నువ్వు దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొని ఎడల ఆయన కోపించును. మరి దేవుని కోపం వస్తే ఏం చేస్తాడు? అడ్డును తొలగించడా? అది ఎవరైనా సరే దేవుని రాజ్యానికి, ఆయన సువార్తకి, ఆయన మందిరానికి రాకుండా నువ్వు అడ్డుగా నిలబడితే ఏ వ్యక్తినైనా సరే
తీసేస్తాడు దేవుడు. అడ్డు తొలగిస్తాడా, తొలగించాడా? అందుకే ఉంది కదా, బైబిల్ కంటే ఏ ఒక్క సేవకుడు గొప్పవాడు కాదు. ఏ సేవకుడైనా సరే, ఈ భూమి మీద ఏ సేవకుడైనా వాక్యాన్ని దాటి మనం గొప్పవాళ్ళము కాదు. కాబట్టి మనం అది మర్చిపోకుండా ఎప్పుడైతే ఈ 3 విషయాలు నేను ముగిస్తున్నాను. తప్పిపోయిన గొర్రె, మన చుట్టూ ఎన్నో తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి, వాటన్నిటి కొరకు బాధ్యతగా మనము వెతికి రక్షించాలి. 2 తప్పిపోయిన నాణ్యం. మన ఇంట్లోనే ఉండి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. నీ భర్త ఎక్కడ, నీ భార్య, నీ పిల్లలు, నీ రక్త సంబంధులు ఎక్కడ? మందిరానికి నువ్వు ఒక్కరివే రావడం దేవుని ఉద్దేశము కాదు. యెహోషువ గ్రంథంలో చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారును సేవించాలి. నువ్వు ఒకరిని సేవించి, నువ్వు దేవుణ్ణి సేవించి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు దెయ్యాన్ని సేవిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి నీ బాధ్యత ఏంది? వెలుగుతో సంబంధంగా ఉన్న నీవు వారిని ఏం చేయాలి? చీకట్లో నుంచి ప్రార్థన ద్వారా, నీ మాదిరికరమైన జీవితం ద్వారా వారిని ఎలా నడిపించాలి? క్రీస్తులోకి నడిపించాలి. 3 తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎన్నిసార్లు వచ్చినా సరే మనము దేవుడు తృణీకరించాడు. ఏం చేస్తాడు? మనల్ని హక్కున చేర్చుకొని హత్తుకుంటాడు. మనకు ప్రశస్తమైన వస్త్రం, ఉంగరం, చెప్పులు తొడుగుతాడు. మన ప్రవర్తన, మన నడక, అదో చాలా పెద్ద ప్రసంగం అవుద్ది. కానీ మన నడక, రాజకుమారుడికి సాదృశ్యంగా ఉన్న ఉంగరం, ప్రశస్తమైన వస్త్రం, మన రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. తర్వాత ఏమైంది? విందు కూడా చేశాడు. అంటే నశించిపోయే ఆత్మల్ని రక్షిస్తేనే ఆ సంఘంలో సంతోషము, పరలోకంలో కూడా సంతోషము. ఒక సేవకుడుగా, ఒక ఆత్మీయుడిగా, ఒక పరిచారకుడుగా ఎవరికైనా దేవుని సేవించే వ్యక్తులకు నశించిపోయేవారు రక్షించబడితేనే వారికి నిజమైన ఆనందం. దేవునికి ఏదైతే ఆనందం కలిగిస్తుందో దేవుని వెంబడించే సేవకుడికి, పరిచారకుడికి కూడా అదే ఆనందము కలిగిస్తుంది. దేవుని ఏది దుఃఖపరుస్తుందో ఆ సేవకుడు, పరిచారకుడు కూడా అదే దుఃఖం, బాధ కలుగుతుంది. అవునా కాదా? సో మనము, మీరు కావాలంటే ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము చదవాలి. ఏం చదవాలి? 34వ అధ్యాయము చదవాలి. ఆయనకు క్రొవ్విన వాటికి శిక్ష అనే దండం వేస్తాడంట. బలహీనమైన వాటికి బలమిస్తాడంట. మేత వేయని వాటికి మేత వేస్తాడంట. దెబ్బలు తగిలే వాటికి కడతాడంట. అక్కడ కాపరి చేయాల్సిన బాధ్యతలు అవన్నీ ఉన్నాయి అందులో. మనకు సమయపాలన వల్ల నేను అది ముగిస్తున్నాను, కానీ మీరు చదవాలి. ఏం చదవాలి? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. అది చదివి మనం దేవునికి ఏ పాత్రలో ఉన్నాం? తప్పిపోయిన కుమారుడు స్థానంలో ఉన్నామా? ఇంట్లో ఉండి తప్పిపోయిన వారిగా ఉన్నామా? మందిరానికి ఎవరిని రానియకుండా, ప్రార్థన చేయకుండా, సాక్ష్యము చెప్పకుండా, తండ్రికితో సంబంధం లేకుండా ఆయనకున్న ఆనందం ఏ విధంగా ఉంది? గొర్రెలు, మేకలు, స్నేహితులతో ఉందంట. మరి నీకు దేంతో సంతోషం ఉంది? మనం ఎక్కడ తప్పిపోయామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. దేవుడు ఈ 32 వచనాల్లో మనకు 3 ముఖ్యమైన గుంపులను చూపించాడు. 1% ఏమో ఆ ఒక గొర్రె, తప్పిపోయిన గొర్రె. 10% ఏమో అందరూ మోకరించాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఆ 10% ఏమో తప్పిపోయిన నాణెం. 50% అంటే తప్పిపోయిన కుమారుడు. వీరందరి కోసము వెతికితే దేవుడు వెతికాడు, దిగి వచ్చాడు, దైవ కుమారుడుగా తాను చేయాల్సిన పని చేసి సంతోషించాడు. మరి మనకు సంతోషము, మన కుటుంబంలో సంతోషము, మన సంఘంలో సంతోషము లేదంటే మనం ఇంకా ఏ విషయంలో తప్పిపోయామో, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము, నీ బలలో పాల్పంపులు పొందడానికి నేను యోగ్యుడను కానని మనల్ని మనం పరిశీలన చేసుకొని బలలో పాల్పంపులు పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.